యేసయ్య ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన ఉద్యోగ ఉపవాస కూడికల 4వ రోజు కూడిక ప్రారంభించబడింది. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను మనం అంతా కలిసి పాడుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఫ్రాంక్లీ గారు పాట పాడుచు ఉండగా బ్రదర్తో కలిసి మనం అందరూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తుకు తన పాటల పుస్తకం నుంచి 68వ నంబర్ పాట పాడుకుందామండి. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచుంటివా నా యేసయ్యా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచుంటివా నా యేసయ్యా. ఏ ప్రేమ నాకు దూరమైనను నీ ప్రేమ క్షణమైన విడువలేదయా. ఏ ప్రేమ నాకు దూరమైనను నీ ప్రేమ క్షణమైన విడువలేదయా. కనికరించెను కన్నీరు తుడిచెను ఆదరించెను నన్ను హత్తుకునేను. కనికరించెను కన్నీరు తుడిచెను ఆదరించెను నన్ను హత్తుకునేను. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచుంటివా నా యేసయ్యా. అతిశయం నాలో వ్యర్థమాయిని. ఎందరూ ఉన్నాయిలలో ఒంటరితనమే నా జతాయిని. అందరూ ఉన్నారని అతిశయం నాలో వ్యర్థమాయిని. ఎందరూ ఉన్నాయిలలో ఒంటరితనమే నా జతాయని. లోకమంతయు నన్ను విడిచిపోయినా నా వెంబడి నడుచుచున్న నా యేసయ్యా. లోకమంతయు నన్ను విడిచిపోయినా నా వెంబడి నడుచుచున్న నా యేసయ్యా. నీ ప్రేమలో తరించ మనసును దయచేయుమా. నీపైనే ఆనుకుని హృదయము నాకీయుమా. నీ ప్రేమలో తరించి మనసును దయచేయుమా. నీపైనే ఆనుకుని హృదయము నాకీయుమా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచుంటివా నా యేసయ్యా.
ఎదురాయనే ఎర్ర సముద్రం, పొడి నీళ్లను నడిపించితివి, సముద్రమును పాయలు చేసి. ఐగుప్తును విడచిన నాకు ఎదురాయనే ఎర్ర సముద్రం, పొడి నీళ్లను నడిపించితి, సముద్రమును పాయలు చేసి. నా దాహము తీర్చనే బండ బ్రద్దలాయే, ఎను తిరిగే యొర్దాను నీ ఎదుట నిలువగా. నా దాహము తీర్చనే బండ బ్రద్దలాయే, ఎను తిరిగే యొర్దాను నీ ఎదుట నిలువగా. నన్ను ఎంబడించుచున్న నీ శక్తిని గుర్తించి, నీపైనే ఆనుకుని హృదయము నాకీయుమా. నన్ను ఎంబడించుచున్న నీ శక్తిని గుర్తించి, నీపైనే ఆనుకుని హృదయము నాకీయుమా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచుంటివా నా యేసయ్యా. ఏడారి బ్రతుకులలో ఆనంద పుష్పములు విలసిల్లని, ఎండిన ఎముకల పోలిన జనులు గొప్ప సైన్యమై జయముందెనే. ఎండిన ఏడారి బ్రతుకులలో ఆనంద పుష్పములు విలసిల్లని, ఎండిన ఎముకల పోలిన జనులు గొప్ప సైన్యమై జయముందెనే. భూదిగంతముల వరకు నీ సాక్షులమై నిత్యము చిగురించుచూ వర్ధిల్లెదము. భూదిగంతముల వరకు నీ సాక్షులమై నిత్యము చిగురించుచూ వర్ధిల్లెదము. భయములన్నీ తొలగించి గొప్ప కార్యము చేసి, నీపైనే ఆనుకుని హృదయము నాకీయుమా. భయములన్నీ తొలగించి గొప్ప కార్యము చేసి, నీపైనే ఆనుకుని హృదయము నాకీయుమా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచుంటివా నా యేసయ్యా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచుంటివా నా యేసయ్యా. ఏ ప్రేమ నాకు దూరమైనను, నీ ప్రేమ క్షణమైనా విడువలేదయా. ఏ ప్రేమ నాకు దూరమైనను, నీ ప్రేమ క్షణమైనా విడువలేదయా. కనికరించెను, కన్నీరు తుడిచెను, ఆదరించెను, నన్ను హత్తుకునేను. కనికరించెను, కన్నీరు తుడిచెను, ఆదరించెను, నన్ను హత్తుకునేను. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచుంటివా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చేతులు పైకెత్తి యేసయ్యకు బిగ్గరగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. చక్కటి ఆత్మీయ అనుభవంతో కూడిన పాటను మనం విన్నాము. ఈ లోకంలో లోక సంబంధమైన ప్రేమ తాత్కాలికమే, యేసయ్య ప్రేమ శాశ్వతమని గత 15 సంవత్సరాల కిందట నా ఆత్మీయ అనుభవంలో నుండి నేను రాసుకున్నటువంటి పాట. ఈ పాట ద్వారా అనేక మంది ఆదరించబడ్డారు, బలపరచబడ్డారు, యేసయ్యలో నూతన ఉజ్జీవాన్ని పొందుకున్నారు. అవునన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మనం ఈ 40 రోజులు యేసయ్యతో మాట్లాడతాం, అదే ప్రార్థన. యేసయ్య మనతో మాట్లాడతారు, అదే సందేశం. ఇంకా కొద్ది నిమిషాల్లో దైవజనులు మనం ఆహ్వానించినటువంటి పాస్టర్ గారు దేవుని వర్తమానాన్ని మనకి చెప్పడానికి సిద్ధపడుతున్నారు. ఈ సమయంలో మనం ప్రార్థనలో గడుపుదాం. మన దేశంలో ఉద్యోగం వచ్చినట్లుగా, సంఘంలో ఉద్యోగం వచ్చినట్లుగా నశించే ఆత్మల రక్షణ కొరకు, అలాగే మన మందిరంలో ఉన్న ప్రతి వ్యక్తి కుటుంబాలతో సన్నిధిలో ఎదిగేటట్టుగా, అనేక మంది జ్వరాలతో అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వారి స్వస్థత కొరకు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు, వారి విడుదల కొరకు, దేశ ప్రజలందరూ, మన ప్రాంత ప్రజలందరూ ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఈ యొక్క 40 రోజుల ప్రార్థనల ద్వారా మనలోనూ సంఘంలోనూ నూతన ఉజ్జీవ జ్వాలను మన ప్రాంతంలోనూ ప్రభు రగుల్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఒట్లూరు నుండి వచ్చినటువంటి సహోదరుడు డేవిడ్ రాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. మనం అందరం కూడా ఆయనతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తూ మన హృదయాలు ప్రభు సన్నిధిలో కొమ్మరిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా, గొప్ప దేవుడు యేసయ్యా నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయం ముందు మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధులు ఇలా నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు దేవా. అయ్యా తండ్రి, నేను మా ప్రాంత ప్రజలను బట్టి, అయ్యా మా రాష్ట్ర ప్రజలను బట్టి, మా దేశ ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరు నీ ప్రేమను తెలుసుకోవాలయ్యా. అయ్యా అయ్యా ఇంకా లోకంలో తండ్రి నైనా యేసయ్యా, ఇదిగో మీరు దేవుడు కాదు, ఇంకా మీకు దూరంగా ఉన్న ప్రజలతో మీరు మాట్లాడిన దేవా. అయ్యా మీరు మతం కదా అని, అయ్యా సత్యమైన దేవుడు అని, నిజమైన దేవుడు అని, అందరి కొరకు ప్రేమమూర్తి అని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. నీ కృపను అనుగ్రహించండి దేవా. మీరు ప్రేమమూర్తివయ్యా, అందరి కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగున ప్రతి ఒక్క మనోన్నతనాన్ని మీరు వెలిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా మీరు నిజమైన తండ్రివయ్యా, సత్యమైన దేవుడు అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, మోక్షానికి మార్గమన్న దేవుడు దేవా, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ప్రేమను తెలుసుకోవాలయ్యా. ఎంతమంది అయితే నీకు దూరంగా జీవిస్తున్నారో అయ్యో వారందరితో మీరు మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రాలు. మీరు వెలుగై ఉన్న దేవుడు అయ్యా. అందరూ తండ్రి నన్ను మీ వెలుగులోకి వచ్చేలాగా నీ కృపను అనుగ్రహించండి దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా మా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలయ్యా. అయ్యా ఎంతమంది అయితే దరిద్రతతో తండ్రి నన్ను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి పరిస్థితుల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నన్ను యేసయ్యా, మేము ధనవంతులు కావాలని మా నిమిత్తం నువ్వు దరిద్రగా మారావయ్యా. అయ్యా తండ్రి నన్ను మీ దారిద్ర్యం వల్ల మేము ధనవంతులు కావాలని అయ్యా మీరు ఆశపడిన విధంగా ప్రతి ఒక్కరు తండ్రి నన్ను ధనవంతులుగా ఉండాలి తండ్రి, మీకు స్తోత్రాలు. పేదరికంలో ఎవరు జీవించకూడదయ్యా, ఎవరు సోమరులుగా ఉండకూడదు దేవా, నీకు స్తోత్రాలు. అందరు కష్టపడే మనసుని మీరు దయచేయండి దేవా. వారి కష్టానికి అయ్యా తగిన పనులు మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. కార్యం జరిగించండి అయ్యా. అయ్యా తండ్రి యేసయ్యా, ఇగో తండ్రి భయంకరమైన స్థితిలో దేశం ఉంది తండ్రి. ఎక్కడ చూసిన అల్లర్లు, అయ్యా కొట్లాట్లు, అలాంటి పరిస్థితుల నుంచి వినిపించండి అయ్యా. ప్రతి ఒక్కరికి పట్ల సమాధానాన్ని, క్షేమాన్ని, అయ్యా ఐక్యతను కలగజేయమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నన్ను యేసయ్యా, ఇదిగో అయ్యా అనారోగ్యాలతో ఎంతోమంది బాడుతున్నారయ్యా. అయ్యా విషపూరితమైన జ్వరాలయ్యా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ. అయ్యా ఏ గ్రామంలో చూసినా ఎవరిని పలకరించినా ఇదే పరిస్థితి అయ్యా. అయ్యా జ్వరాల నుంచి విడిపించండి తండ్రి. అయ్యా తండ్రి నన్ను యేసయ్యా, ఇదిగో తండ్రి నన్ను జ్వరంతో పాటు అయ్యా ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అయ్యా తలనొప్పి, చాలా భయంకరమైన పరిస్థితి అయ్యా. అలాంటి పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. స్వస్థపరచు యెహోవా నేనేనని సెలవిచ్చిన గొప్ప దేవుడా,
మా స్వస్థత కొరకు నువ్వు గాయాలు పొందావయ్యా, నీ స్తోత్రాలు. నీ గాయాల ద్వారా ప్రతి ఒక్కరికి స్వస్థత అన్నావయ్యా. ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరు కార్యం జరిగించండి దేవా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి దేవా, మీకు స్తోత్రాలు. కార్యం జరిగించండి అయ్యా. అయ్యా అయ్యా యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి యేసయ్యా, యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు చెడు అలవాట్లకు లోను కాకూడదు తండ్రి. మీ భయము మీ భక్తి కలిగి జీవించాలయ్యా. కార్యం జరిగించండి అయ్యా. తండ్రిని పెద్దలకు లోపడాలయ్యా. అయ్యా అట్టి విధంగా కార్యం జరిగించండి తండ్రి. వారు నడవలసిన త్రోవలో వారిని నడిపించండి దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా అలా నడిపిస్తే ఎన్నడూ త్రోవ తప్పరయ్యా. అలాగ మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. యవనస్తులు మీ భయం కలగాలయ్యా. అయ్యా ఎక్కడ చూసినా తండ్రి నన్ను చెడు అలవాట్లోనే అయిపోతున్నారయ్యా. భయము భక్తి లేకుండా జీవిస్తున్నారయ్యా. అలాంటి వారితో మీరు మాట్లాడండి, మీ త్రోవలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. కార్యం జరిగించండి అయ్యా. అయ్యా చంటి పెట్టలను జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాలు మీరు తెచ్చండి దేవా. అయ్యా కార్యం జరిగించండి. చిన్న పెట్టలు అంటే మీకు చాలా ఇష్టం తండ్రి. మీ కృప చెప్పమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, ఐక్యత ఉండాలి. ఒకరంటే ఒకరికి పడిన పరిస్థితి అయ్యా. అయ్యా అలాంటి ఎడబాటుని మీరు దూరపరచండి తండ్రి. ప్రతి ఒక్కరూ నెమ్మది కలిగి ఉండాలయ్యా, సమాధానం కలిగి ఉండాలయ్యా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ఉండాలి తండ్రి. అయ్యా సమాధాన పరిచయం మా తండ్రి అయ్యా, గొప్ప దేవుడా. ప్రతి ఒక్క కుటుంబాన్ని సమానపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా కార్యం జరిగించండి దేవా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అలాగే తండ్రి నేను ప్రార్థిస్తున్నామయ్యా. వృద్ధాప్యం ఇవ్వడం వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వృద్ధాప్యం వచ్చే వరకు నీ విడవని చెప్పిన గొప్ప తండ్రివయ్యా, ఎన్నడూ మమ్మల్ని విడవని దేవుడవయ్యా. అలాంటి వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా ఎంతమంది అయితే ప్రార్థన అవసరాలు కోరుతున్నారో వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా మీరు త్వరగా రానున్న దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రేమను తెలుసుకోవాలయ్యా. మా రక్త సంబంధికులు ఉన్నారయ్యా, మా బంధువులు ఉన్నారయ్యా, మా స్నేహితులు ఉన్నారయ్యా, మా ప్రాంత ప్రజలు ఉన్నారయ్యా. అందరిలో నీవు ఒక దేవుడివేని అనుకుంటున్నారయ్యా. కాదయ్యా, నువ్వు పరమ తండ్రివయ్యా, ఉన్నతుడువయ్యా, వేలుపుల్లో మహనీయుడువే నీ తెలుసుకునే భాగ్యాన్ని మీరు దయచండి దేవా. మీరు నిజమైన దేవుడు అని, మార్గమై ఉన్న తండ్రి అని తెలుసుకోవాలయ్యా. కార్యం జరిగించండి. ప్రతి ఒక్క మనోనేత్రాన్ని మీరు వెలిగిస్తున్న వేదాన్ని బట్టి స్తోత్రాలు. గొప్ప దేవుడా, ప్రతి ఒక్కరు నీ సన్నిధికి రావాలయ్యా, నీ సన్నిధిలో మోకరించాలయ్యా. అయ్యా తండ్రి నాన్న వారి నాలుగుతో అయ్యా నిన్ను ఉచ్చరించాలయ్యా. అట్టి విధంగా మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు స్తోత్రాలు. అయ్యా దైవజనులకు మంచి ప్రేరేపణ అయ్యా. అయ్యా ఈ 40 రోజులు తండ్రి నన్ను ఉద్యోగ కొడుకుల ద్వారా అయ్యా మేమంతా నీ సన్నిధిలో కూడుకుని నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా తండ్రి నేను సంఘమంతా అయ్యా యేసయ్యా, ఇదిగో తండ్రి నేను యేసయ్యా మునుపటి స్థితిని మర్చిపోకుండా తిరిగి మళ్ళీ ఉజ్జీవింపబడాలని ఈ కూడికలయ్యా. అయ్యా చల్లని చేస్తులు మేము ఉండి అయ్యా మళ్ళీ వెలిగించబడాలని అయ్యా నీ ఉద్దేశం తండ్రి. అయ్యా తండ్రి అట్టి విధంగా అయ్యా దైవజనులకి మంచి ప్రేరేపణిచ్చి ఈ 40 రోజులు ఉద్యోగ సభలు మీరు జరిగిస్తున్న విధానం బట్టి నీ స్తోత్రాలు. ఈ సభల ద్వారా అనేకులు రగిలించబడాలయ్యా. అయ్యా తండ్రి నేను యేసయ్యా మళ్ళీ తిరిగి నీ సన్నిధికి రావాలయ్యా. ఎంతమంది అయితే నీకు దూరం అయ్యారో వారందరూ తిరిగి రావాలి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నేను అయ్యా ఆరిపోయిన స్థితిలో ఉంటే వెలిగించబడాలయ్యా. అట్టి విధంగా మీరు కార్యం జరిగించండి దేవా, మీ స్తోత్రాలు. మా కొరకు ఏర్పాటు చేసిన అయ్యా ఈ కూడికలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి నన్ను 40 రోజులు 40 మంది సేవకులను తీసుకొచ్చి వారి ద్వారా మంచి వర్తమానాలు మాకు వినిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఏర్పాటు చేసిన సేవకులు మీరు స్థిరపరచండి అయ్యా, మార్గాల్లో తోడుగుండండి. వారి ద్వారా మంచి బోధ అయ్యా లేఖనాల్లో ఉన్న సంగతులు మేము వినగలిగినట్లుగా మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. వాటి ద్వారా మేము బలపరచబడాలి, ఉజ్జీవింపజేయాలి. అలాగే తండ్రి నేను నీలో కడ వరకు రోషంగా జీవించాలి. అట్టి విధంగా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇట్టి అవకాశాన్ని మాకు ఇచ్చిన అయ్యా తండ్రి నేను యేసయ్యా నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరుని కుటుంబాన్ని ప్రభు ప్రత్యేక రీతిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక ఆలస్యం చేయకుండా దైవర్తమానాన్ని మనం విందాం. అందరూ మీ స్థానాల్లో కూర్చోండి. ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు కూడా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మొదటి రోజు దైవజనులు సుధాకర్ గారి ద్వారా మంచి వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడడం జరిగింది. అలాగే రెండవ రోజు దేవుడు ఆయన సేవకుడి ద్వారా రమేష్ గారి ద్వారా మనతో మాట్లాడారు. ఈరోజు నిన్నటి దినాన మన దైవ సేవకుడు అలెక్స్ పాల్ ద్వారా అద్భుతమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడిచ్చాడు. ఆయన మనతో ఈ 3 రోజులు మాట్లాడి 4వ రోజు మాట్లాడబోతున్నందుకు చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
ఆ లైవ్లో ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలో చెప్పడానికి మనం ఆహ్వానించినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ గారు ఆ ఒంగోలు దగ్గర ఉన్న చింతలపాలెం ఆ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఈ దైవజనుడు చిన్నప్పటి నుంచి నా దగ్గర పరిచర్యలో ఉండి సేవా విషయాలు చక్కగా నేర్చుకుని పరిచర్య నేర్చుకుని ఈ రోజున అనేక ప్రాంతాల్లో దేవుని సేవ చేయడం ప్రభువుకు మహిమ. పాస్టర్ గారితో పాటు పాస్టర్ గారు స్వర్ణ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి ప్రభు పేరిట వందనాలు దీవులు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆలస్యం చేయకుండా దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు దేవుని సందేశం మనకిస్తారు. అందరూ కూడా ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెచ్చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సౌండ్ కొంచెం పెట్టు. మానిటర్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెద్దమ్మ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. పరిశుద్ధ లేఖనాల్లోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ చక్కటి సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవాతి దేవునికి, అలాగే అన్నయ్యకు, అలాగే అక్కకు నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే ఆక్సిలికి, ఆనంద్కి, ఆదర్శకి నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనముల్లోంచి కొలస్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి మనిషికి ఏం చేస్తున్నారంటండి? బుద్ధి చెప్పుచు, ఏమండి, బోధిస్తూ, జ్ఞానముతో వారు ఎలా బ్రతకాలో వారు బోధిస్తున్నారంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కొలస్తీయులకు రాసిన పత్రిక గురించి కానీ ఒక చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్తీయులకు రాసిన పత్రిక, అన్ని పత్రికలో కల్లా చాలా ప్రాముఖ్యమైన పత్రికలు ఇవి. ఎందుకు అంటే ఈ కొలస్తీయులకు రాసిన పత్రికలో శరీర అవయవాల గురించి, ఎలా నిర్మించాడు, ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అనే విషయాల గురించి చాలా చక్కగా అక్కడ రాయబడి ఉన్నాయి. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉంటూ రాస్తూ ఈ పత్రికని చాలా చక్కగా వివరించాడు. ఎందుకు అంటే ఆనాటి ఆ సంఘములో చాలా మిశ్రితమైన భక్తి అక్కడ ఏర్పడింది. వాళ్ళకు నచ్చిన భక్తి చేస్తున్నారు, వాక్యానుసారమైన భక్తి చేయట్లేదు. కానీ వాళ్ళకు నచ్చిన భక్తి, వాళ్ళకు నచ్చింది, వాళ్ళకు తెలుసుకున్నది, వారు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అన్ని రకాలైన భక్తులు కలిపి వారు చేస్తున్నారు ఆ ప్రాంతంలో.
అప్పుడు అపోస్తలుడైన పౌలుకి విషయాలు తెలుసుకొని ఆ కొలస్తీ సంఘానికి మంచిగా ఈ పత్రిక రాయటం ప్రారంభించాడు. ఎందుకంటే సరిచేయడానికి పాడైపోతున్న సంఘాల్ని, పాడైపోతున్న జీవితాల్ని, పాడైపోతున్న బ్రతుకుల్ని, పాడైపోతున్న మన బ్రతుకుల్లో వెలుగును నింపడానికి ఈనాటికి ఆ ఒక్క కాలానికి చెందిందే కాదు ఈ పత్రిక. ఈనాటికి ప్రతిరోజు ఈ పత్రికను చదివితే నేటి సంఘాల పరిస్థితి ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున చాలామంది వారికి ఇష్టమైన భక్తిని చేస్తూ ఉంటారు. ఎలాంటి భక్తి అంటే వాళ్ళకు నచ్చినట్లుగా క్రైస్తవత్వాన్ని, దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క మాటను వాళ్ళకు నచ్చినట్టుగా మలుచుకుంటూ ఉంటారు. నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతకాలి, కానీ నీకు అనుకూలంగా లేకపోతే లోకానికి అనుకూలంగా, లోకానికి అనుగుణంగా మనం బ్రతికితే మన జీవితంలో ఏది సాధించలేమండి. అందుకనే దేవునికి అనుకూలంగా, పరిశుద్ధతకు మనము దేవునికి మాట వినేవారిగా మనం బ్రతకాలి. ఇక్కడ అందుకనే వాక్యంలో ఉంటుంది, బుద్ధి చెప్పుచు ఏమండి బోధిస్తూ ఆయన జ్ఞానముతో. 29వ వచనం కూడా చదవండి. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు. ఎందుకు పోరాటము? ఒక సేవకుని పోరాటం ఎందుకో తెలుసా? ఒక ఆధ్యాత్మికమైన స్థితిలో విశ్వాసిని నడిపించాలని. విశ్వాసి ఎక్కడ పొరపాడుతాడో, ఎక్కడ తప్పటడుగేస్తాడో, ఎక్కడ కష్టాల్లో పడిపోతాడో అని ఆ విశ్వాసిని చక్కగా మలిచి దేవునికి ఇష్టమైన బోధలోనికి, దేవునికి ఇష్టమైన ఈ మిశ్రితమైన భక్తిలో జీవిస్తున్న అనేకుల జీవితాన్ని సరిచేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన పత్రికే ఈ పత్రిక. ఈ పత్రికలో ఉన్న ప్రతి మాట ఒక విశ్వాసి ఎలా బ్రతకాలి, ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలి, ఒక విశ్వాసిలో ఉన్న లోపాలని వ్యక్తపరిచి మన జీవితాన్ని సరిచేసేది. ఇలాంటి చక్కటి మాటలు ఆనాడు కూడా ఆ సంఘానికి వినిపింపజేశాడు. ఎందుకు అంటే ఒకవేళ అపోస్తలుడైన పౌలు గారు ఈ సంఘాన్ని మొహామొహుగా చూడలేదు, కానీ పత్రికలు పంపించాడు. పత్రికలు రాస్తూ ఇక్కడ వీళ్ళ క్షేమము కోరాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈయన చెరసాల్లో ఉంటూ కూడా సంఘ క్షేమాన్ని ఎందుకు కోరాడు అంటే సంఘము చెడిపోతుంది, సంఘము పాడైపోతుంది, సంఘము వాళ్ళకు నచ్చినట్లుగా నడుస్తుంది. ఇటు తాగుతూ రకరకాలుగా వ్యసనాలు తీసుకుంటూ దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ బళ్ళను తీసుకోవటము, దేవునికి నచ్చనివి చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ దేవునికి ఇష్టమైన కానుకలు అర్పించడము, ఇవన్నిటినీ మార్చాలనేదే పౌలు గారి యొక్క ప్రయత్నము. ఆనాడు కూడా వీళ్ళందరూ కొద్దిగా భక్తి ఎక్కువగా చేస్తే, ఇంకా భక్తిలో కావలసినవి ఉంటే సరిపోతాయి, వాక్యములో ఉన్నవి సరిపోతాయి, కానీ వాక్యములో లేనివి కూడా తీసుకొచ్చి భక్తిలో పెట్టి అన్ని రకాల మతాల్లోనూ ఉన్న భక్తిని కలగలిపి అక్కడ వాళ్ళు ఆచరించడం ప్రారంభించాడు. అపోస్తలుడైన పౌలుకు ఈ భక్తి నచ్చలేదు. దేవునికి ఇష్టమైనట్టు ఒక విశ్వాసి ఉండకుండా వాళ్ళకు నచ్చినట్లయిన భక్తిని చేస్తున్నప్పుడు పౌలు గారికి కోపం కలిగింది, పౌలు గారికి బాధ కలిగింది. అందుకనే ఈ మిశ్రితమైన ఆ యొక్క గ్రామంలో, ఆ పట్టణంలో ఉన్న భక్తిని మార్చాలని ఆ సంఘానికి లేఖను రాశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఆనాడే కాదండి, ఈనాటికి కూడా నేడు సంఘాల పరిస్థితి ఎలాగే ఉంటున్నాయి. ఆ సంఘాల పరిస్థితుల్ని మార్చాలని, నేడు మన సంఘ పరిస్థితులను మార్చాలని ఈ రోజుకి కూడా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడి చేద్దాం. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆయన మనలను ఎందుకు పోరాటం, ఎందుకు పౌలుగా అంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేయుటకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమించిన తన కుమారుడు యొక్క ఆశను నెరవేర్చడానికి, ఆ కుమారుడు ఆశ ఏంటో తెలుసా? ఏంటండి? మనం కూడా పరలోకంలో ఉండాలని, మనం ఇక్కడ విడిచిపెట్టబడకూడదు, మనం కూడా ఆయనతో పాటు పరలోకంలో ఉండాలని. నేడు పరలోకంలో నీ ఉండాలి అంటే, పరలోకపు ఆనందాన్ని భూలోకములో నీ ఇంటిలో నువ్వు చూడాలి అంటే నీ జీవితంలో మిశ్రితమైన భక్తి ఉందేమో,
ఏమండి, నీకు ఇష్టమైన భక్తి ఉందా, లేకపోతే దేవునికి ఇష్టమైన భక్తి ఉందా? దేవునికి నచ్చినట్టు నువ్వు వస్తున్నావా, నీకు నచ్చినట్టు నువ్వు వస్తున్నావా, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావా, దేవునికి నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది జీవితాల్లో ఉండే అహంకారం, గర్వం భక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. నేను బాగా తెలుసులే, చిన్న ప్రార్థన చేస్తే సరిపోతుంది, చిన్నగా దేవునికి కానుగిస్తే సరిపోతుంది, చిన్నగా దేవుని సందులో వెళ్తే సరిపోతుంది, ఎప్పుడో నాకు ఖాళీ ఉన్నప్పుడు ప్రభువా స్తోత్రము హల్లెలూయా అంటే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. కాదు, ప్రతిరోజు దేవునికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉండాలంటే నీ జీవితంలో ఏ మనిషికి ఇవ్వకూడదు ప్రాధాన్యత, దేవునికి ఒక్కడికే. ప్రభువుని నువ్వు చూసినప్పుడు, ప్రభుతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు మొహాముఖి పరిచయం ఏర్పడాలి. దేవునితో నువ్వు మాట్లాడుతున్న ప్రతి సందర్భం ప్రభు దిగి వచ్చి నీ కన్నీళ్లు తుడవాలి, నీ యొక్క అంధకార సంబంధమైన చీకటి క్రియల నుంచి నేను విడిపించాలి. ఎందుకో తెలుసా? పరలోకములోనికి నేను తీసుకువెళ్ళడానికి, పరలోక సంబంధమైన ఆనందాన్ని భూలోకములో ఈ హృదయములో నీకు ఇవ్వడానికి దేవుడు ఈ రోజున పోరాటం. ఆ పోరాటం ఏంటో తెలుసా? వాక్యములో నిన్ను నడిపించాలని, ప్రార్థనలో నిన్ను నడిపించాలని. మనకు తెలిసిన భక్తిని మనం చేస్తూ ఉంటామండి. మనకు తెలిసిన భక్తి అంటే ఏంటో తెలుసా? రోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఓ 10 రూపాయలు ఎంతో కానుక వేసి వెళ్ళిపోవాలి. ఇదే భక్తి అనుకుంటాం. కాదు, నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి. నువ్వు వెలుగుతున్నప్పుడు సంఘానికి నువ్వు వస్తూ వెళ్ళిపోతున్నావు, నువ్వు వెలుగుతున్నప్పుడు అనేకులు వెలిగించబడాలి. పౌలు గారి యొక్క పోరాటం కూడా అదే. ఆ పట్టణంలోంచి ఒక వ్యక్తి వెళ్ళటము పౌలు గారి దగ్గరికి, ఆ ఒత్నీయుల ద్వారా ఆ సువార్త అక్కడ ఆ పట్టణానికి అందచేయబడ్డము. ఈ ప్రయాసంతా ఎందుకు అంటే, నేడు ఆ సంఘములో, దేవుని సంఘములో, దేవుని యొక్క సన్నిధిలో చేరకూడనివన్నీ చేరిపోయినాయి. ఇది కాదు దేవునికి ఇష్టమైంది అని దేవుడు ఎప్పుడైతే అనుకున్నాడో పౌలు గారి ద్వారా ఆ సంఘానికి ఒక లేఖ పంపించాడు. మనం ఇంతవరకు పాతకాలంలో ఉత్తరాలు రాసేవాళ్ళం. ఏమండి, ఇచ్చట మేము క్షేమంగా ఉన్నాము, అచ్చట మీరు క్షేమంగా ఉన్నారా, ఇచ్చట మేము కుశలమే, అచ్చట మీరు క్షేమ సమాచారం తెలుసుకోవడానికి, ఆ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఉత్తరం రాసేవాళ్ళం. ఇటు ఉత్తరం పంపించి అటు ఉత్తరం వచ్చే లోపల చాలా సమయం పట్టేది. ఇప్పుడు అంత సమయం పడుతుందా? మెసేజ్ టైప్ చేస్తుండగానే అవతల మేడం మెసేజ్ టైప్ చేసి పంపిస్తుంది. ఆలోచన అంత స్పీడ్గా ఉంది. కుర్రోలు మెసేజ్, మా వాడు అక్కడ ఉన్నాడు, చూడకుండా మెసేజ్ టైప్ చేస్తాడు. సెల్ ఫోన్ చూడకుండా ఇలా పట్టుకొని టప్ప మెసేజ్ టైప్ చేసి పంపిస్తాడు. అంత ఫాస్ట్గా పంపిస్తాడు. ఎందుకు అంటే ఈరోజు టెక్నాలజీ అలా పెరిగిపోయింది. అప్పుడు మరి సంఘానికి ఇలాంటి మంచి లేఖలు, ప్రేమ లేఖలు, ఆధ్యాత్మికమైన లేఖలు, ఆదరణతో కూడిన లేఖలు, దేవుని యొక్క సన్నిధిలో మంచి గుణపాఠం చెప్పే లేఖలు. పౌలు గారు చీకటి చెరసాల్లో ఉంటూ మగ్గిపోతూ, ఇబ్బందులు పడుతూ, కష్టపడుతూ కూడా నేడు సంఘ క్షేమాన్ని కోరాడు. ఎందుకో తెలుసా? ఈనాటికి కూడా సంఘ సేవకులు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు కలిగినా, నేడు మానవ జీవితంలో కలిగే సమస్యలను మనం తట్టుకొని గట్టిగా, బలంగా, దృఢంగా నిలబడాలని పౌలు గారి యొక్క సంకల్పం, కోరిక. నేడు వాక్యములో ఉన్న సంకల్పం కూడా అదే. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని పౌలు గారి యొక్క ప్రయాస, నేడు సేవకుల యొక్క ప్రయాస. ఆనాడు కూడా ఆయన ప్రయాసపడ్డాడు. ఈ సంఘములో అవన్నీ చేరిపోవటం చూసి నచ్చలేదు. అమ్మా, ఇలా చేయటం దేవునికి విరుద్ధం అమ్మా, ఇలా నడుచటం దేవునికి విరుద్ధం అమ్మా చెప్పాడు. చెప్పడం ఆయన బాధ్యత. మారకపోవటం ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది. చెప్పటం మాత్రమే ఆయన బాధ్యత. దేవుని వాక్యములోంచి అనేకమైన లేఖనములు మనకు వినిపిస్తూ ఉంటాయి. వినిపించినప్పుడు హృదయము సరిచేయబడితే, పరివర్తన చెందితే, రెపెంటెన్స్, పశ్చాత్తాపము కలిగి దేవుని సందులో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఒక స్టబుల్గా నిలబడగలిగితే, ఒక స్థిరమైన అనుభవం నీలోనికి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించవచ్చు. వన్ వర్డ్ కెన్ చేంజ్. నీ జీవితంలో ఒక్క మాట చాలు. పరిశుద్ధమైన మాట నీ జీవితంలో చేరుకుంటున్న ప్రతిసారి అద్భుతాలు చేయగలుగుతావు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలుగుతావు. నేడు సంఘానికి వచ్చి వెళ్ళేవాడిగా ఉండకూడదు. నువ్వు వస్తున్న ప్రతిసారి ఒక అద్భుతం నీ ఇంటిలో జరుగునుగాక, ఒక అద్భుతం సంఘంలో జరుగునుగాక, ఒక అద్భుతం నీతో ఉన్న స్నేహితులకు జరుగునుగాక. చేస్తాడు దేవుడు. ఎప్పుడు అంటే నీలో ఉన్న ఆసక్తి. బాగా పని చేసేవాడికి పని దొరుకుతుందండి, అవునా కదా? పని చేయని వాడికి ఏ పని దొరకదు. ఆసక్తితో పని చేసేవాడికి ఇంకా ఎక్కువ పని దొరుకుతుంది. ఆసక్తితో పని చేయలేదనుకోండి, పని దొరుకుతుందా?
రేపు పనికి పిలుస్తారా మనల్ని ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరో పట్టించుకోరు. ఎందుకో తెలుసా? ఆసక్తి. దేవుని పట్ల నువ్వు చూపించే ఆసక్తిని బట్టే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పోరాటం ఎందుకో తెలుసా? నీ బ్రతుకును బాగు చేయడానికి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో నీకొక మర్మము తెలుపుచున్నాను. మనందరము నిద్రిస్తాము కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుము. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒక్క రెప్పపాటులోనే, ఒక్క క్షణం చాలు. నీ జీవితంలో ఒక మాట ఒక్క క్షణంలోనే ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టిస్తుంది. నీ జీవితంలో నువ్వు తాగుడు విడిచిపెట్టలేకపోతున్నావా అన్న? వ్యసనాలు విడిచిపెట్టలేకపోతున్నావా? చెడు అలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నావా? దాన్ని విసర్జించుకోవడానికి వాక్యము, ప్రార్థన నీ జీవితంలో బాగా పాతుకుపోవాలి. నువ్వు మొదటి స్థానం దేవునికి. నీ జీవితంలో ప్రతిరోజు మొదటి స్థానం దేవునికి. తండ్రి నీకు స్తోత్రం ఈరోజు నాకు ఇచ్చినందుకు. భక్తివంతుడు దేవునికి కృతజ్ఞుడై ఉంటాడు. భక్తిహీనుడు ఎప్పుడూ కూడా దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటాడు. అందుకనే వాడు హాస్పిటల్ పాలవుతాడు, నేల పాలవుతాడు. వాడి జీవితం, వాడి కష్టార్జితం అంతా కూడా అలాగే నశించిపోతూ ఉంటుంది. వాడు అనుభవించలేడు. అందుకనే భక్తిపరుడుగా నీవు ఉండాలి. దేవుని సన్నిధిలో ఎంత భక్తిగా నువ్వు జీవిస్తావో, యథార్థంగా నీవు ఉంటావో, దేవునికి నచ్చినట్లు నువ్వు బ్రతుకుతావో, నువ్వు బ్రతికినంత కాలము కృపాక్షేమమే నీ ఇంటికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షేమకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. లాభకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. రెప్పపాటును ఎగిరిపోతామంట. ఈ శరీరము, ఈ మాంసము ఏది దేవుని చూడలేదు. కానీ ఈ ఆత్మ నశించిపోకుండానట్లుగా యెహోవాను హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించాలి. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన్ని సరిపోదు. భాషలు మాట్లాడుతున్న నీ జీవితంలో నీ ప్రవర్తన మారకపోతే, నీ క్రియలు మారకపోతే, విసర్జించవలసినవన్నీ విసర్జించకపోతే అవి నిన్ను నశింపజేస్తాయి. ఎక్కడికంటే పాతాళంలోనికి తీసుకువెళ్ళిపోతాయంట. అంధకార సంబంధమైన చీకట్లోంచి నిన్ను వెదకి రక్షించాలని ప్రేమతో తెలియజేస్తున్న మాటలు ఇవంట. బుద్ధి చెప్పుచు, గద్దిస్తూ, ప్రేమ చూపిస్తూ, పలుమార్లు ప్రేమతో నీ జీవితాన్ని బాగు చేయాలి. మన బ్రతుకుల్ని, నశించిపోతున్న బ్రతుకుల్ని బాగు చేయాలని యెహోవా తండ్రి మన కొరకు ప్రేమతో చెప్తున్న మాటల్ని మనం ప్రేమగానే తీసుకొని ఆ గద్దింపుకు లోబడితే క్షేమకరమైన జీవితం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా క్షేమాధారం ఉందంటే అదేంటో తెలుసా? దేవుని వాక్యం వినటమే, ఆ వాక్యానుసారంగా నడవటమే, వాక్యానికి అనుగుణంగా దేవునికి నచ్చినట్లు నువ్వు నడవటమే. మిశ్రితమైన ఈ లోకంలో మిశ్రితమైన భక్తి చేస్తూ నీకు తలంపులతో నువ్వు నడుస్తున్నాయేమో, ఈ రోజున నీ తలంపులు మారిపోవాలి. దేవుని తలంపుల్లోనికి వచ్చేయాలి. లోకముతో నువ్వు నడవకూడదు. లోకము విసర్జించి, లోక క్రియలను విసర్జించి నీవు దేవునికి అనుగుణంగా, దేవునికి అనుకూలంగా నడుచుకో. దేవుని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఒక్కటే వినండి, వాక్యానుసారంగా బ్రతకండి, ప్రార్థనాపూర్వకంగా బ్రతకండి, పరిశుద్ధాత్ముని కలిగి ఉండండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి బ్రతకండి. దైవ దర్శనాలతో మీ ప్రతి అడుగును దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క దేవునికి మహిమ కలుగును గాక, తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య వారసులుగా మనం చేయబోతున్నాడు. ఎంత చక్కటి ఆలోచన అండి. దేవునికి మన పట్ల మంచి ఆలోచన ఉంది, కానీ మనం మాత్రం దేవుని పట్ల ఓ మంచి ఆలోచన కలిగి ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యత. మనము చాలాసార్లు మనకు ప్రాధాన్యత ఇస్తాం, లోక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాం. మరి దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తాం అనేది, దైవ భక్తిని ఎంతగా మనం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యత. ఈ రోజున ఉన్న లోకంలో, లోక పరిస్థితిలో మనం చాలా గట్టి లోకంలో ఉన్న కృపాకాలము కూడా ముగించబడుతుంది. కానీ ఈ శ్రమల కాలంలో నువ్వెంత బలంగా ఉంటే అంత గొప్ప
బలమైన ఆశీర్వాదాలను చూడగలుగుతావు, దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు, శ్రమలను తట్టుకునే శక్తి నీకు ఇస్తాడు. నేను అంటాను, దేవుని నమ్ముకోమ్మా, శ్రమలు పోతాయి, దేవుని దగ్గరికి రా, రోగాలు పోతాయి, దేవుని నమ్ముకో, నీకు క్షేమం కలుగుతుంది, కరువు పోద్ది, బోళ్ళంత ధనం వస్తుంది అని మాత్రం చెప్పను. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అసలైన శ్రమలు మొదలవుతాయి. ఆ శ్రమల్లో నువ్వు కొట్టినప్పుడు, నెట్టివేయబడినప్పుడు, నీవు జీవితంలో బాగా నలగొట్టబడినప్పుడు, అప్పుడు వచ్చే మేలిమి బంగారము, అప్పుడు వచ్చే ప్రాధాన్యత, అప్పుడు వచ్చే ప్రకాశితమైన వెలుగు నీ జీవితానికి గొప్ప వెలుగుని ఇవ్వబోతుంది. దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. నీ బ్రతుకును బాగు చేసేది అది, నీ జీవితాన్ని సరిదిద్దేది. ఒక మాట, ఒక దెబ్బ నీ జీవితంలో ఎంతో గాయపడిన ప్రతిసారి నువ్వు మేలుకుంటావు తెలుసా. సంతోషంగా ఉన్నప్పుడు మనల్ని ఎవడో పట్టించుకోడు. గాయపడినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎవరి వైపు చూస్తాం అంటే మొట్టమొదటిగా దేవుని వైపు చూస్తాం. దేవుని నమ్ముకుని భక్తిగా ఎదిగేవాడు ఎవరైనా సరే దేవుని వైపు చూస్తారు. తండ్రి, నాకు ఈ బాధ కలిగింది, ఇది మనుషులు తీర్చలేనిది, ఇది మనుషులైతే తీర్చలేనిది, నువ్వు మాత్రమే తీర్చగలిగినది. తండ్రి, నీ వాగ్దానం చేసావు కదా నాకు, ఇదిగో నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చవని దేవుని వైపు చూస్తాం. ఇక్కడ గుండె గాయపడినప్పుడే నువ్వు చూడడం కాదని నేను అంటాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ప్రభువుని బాగా స్తుతించాలి. ఎంత గాయపడుతుంటే అంత దగ్గర అవుతావు అనుకుంటే దేవుడు ఎప్పుడు గాయపెట్టాలనే కోరుకుంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు బాగా బాధ కలిగింది అనుకో, నేను మోకరించి, తండ్రి ఇది కావాలి తండ్రి, ఎలాగైనా ఇవ్వు తండ్రి, నువ్వే చేయాలి తండ్రి అని ప్రార్థన చేస్తా. అదే నాకు అన్నీ ఇచ్చేసాడు అనుకో, నేను ప్రార్థన చేస్తానా? బాగా సౌకర్యంగా ఉంది, లగ్జరీగా ఉంది, నాకు అనుకూలంగా ఉంది, నేను కాలు మీద కాలు వేసుకొని బ్రతికే అవకాశం నాకు ఉంది. అలాంటప్పుడు నేను దేవుడిని ఎందుకు లెక్క చేస్తాను? అహం నాకు అడ్డొస్తుంది, గర్వం నాకు అడ్డొస్తుంది. వీటిలన్నిటినీ దేవుడు తీయాలనుకుంటే చిటుకులో తీసి అవతల పడేసి అహాన్ని, గర్వాన్ని కూడా అణిచివేసి నన్ను ఎక్కడ తొక్కుతాడంటే పాతాలను తొక్కి మరలా ప్రార్థనా పరుడుగా చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తనకిష్టమైనట్లుగా ఒక మనిషిని మలుచుకోవాలి అనుకుంటే ఒకసారి గాయపెట్టైనా, ఒకసారి శ్రమ పెట్టైనా మరలా ఒక కొత్త రూపాన్ని, ఒక పసిపిల్ల వంటి దేహాన్ని, పసిపిల్ల వంటి స్వరూపాన్ని, ఆలోచనని దేవుడు ఒక విశ్వాసులో పుట్టించగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చాలమ్మా, మోసపరిచేవాడు ఉంటాడంట. వాడు ఎలా చెప్తాడంటే, ఏమ్మా మీ సంఘంలో ఆత్మని తిడుతున్నారా, మా సంఘానికి రండి, ఏసీ ఉంది, మా సంఘానికి రండి, తిట్టరు, మా సంఘానికి రండి, గద్దించరు. ఎన్ని రకాల మాటలు చెప్పాలో గాయపడకుండా, ఒక విశ్వాసిని గాయపడకుండా ఏమండి చక్కగా పెంచుతారు. అలాంటి పెంపకం కాదు దేవుడు మెచ్చే పెంపకం. పరిశుద్ధాత్మ తండ్రి పెంపకం ఎలా ఉంటుందంటే పలుమార్లు గాయం కలుగుతూ ఉంటుంది. ప్రతి మాట ఇక్కడ గాయపెడుతుంటుంది. ఏంటి అత్తమానం, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. నిజమే, అలాగే ఉండాలి. దేవునికి నచ్చింది అదే. గాయపడిన ప్రతిసారి నీ మేలు కోరుతున్నాడని నువ్వు అర్థం చేసుకో. మోసపరిచేవాడు ఎలా మాట్లాడతాడంటే నిన్ను చాలా దువ్వుతూ ఉంటాడు. ఏమండి, చక్కగా నూనె రాస్తూ ఉంటాడు, ఆయిల్ రాస్తూ ఉంటాడు, సవరదీస్తూ ఉంటాడు. అప్పుడు మనకేమో అనిపిస్తుంది అంటే, బా ఈ వ్యక్తి అయితే చాలా మంచివాడు, ఇదిగో మా పాస్టర్ గారు ఉన్నారు, ఎందుకు హస్తమాన్ తిడుతూ ఉంటాడు, ఈసుక్కుంటూ ఉంటాడు, గొనుగుతూ ఉంటాడు, సనుగుతూ ఉంటాడు. పౌలు గారు ఇన్ని లేఖలు ఆ సంఘాలకు రాసేది ఎందుకో తెలుసా? క్షేమము కోరి, సంఘ క్షేమాన్ని కోరుతున్నప్పుడు ఇక్కడ గాయం తగులుతూ ఉంటుంది, ఇక్కడ దెబ్బ తగులుతూ ఉంటుంది. ఎందుకు నేను ఈరోజు నేను అవమానం పొందుకున్నాను, గాయపడింది నా హృదయం. గాయం పడిన ప్రతిసారి మేలు కొరకే. తండ్రి స్తోత్రం అనుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసు అలాంటి వారే. గాయపడిన ప్రతిసారి వాటిల్ని కట్టుకుంటూ, వాటిల్ని ఇంకా బలపరుచుకుంటూ ముందుకు వెళ్తున్న వారు. అందుకనే దేవుడు మిమ్మల్ని స్థిరంగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చంచలమైన వారు స్థిరంగా నిలబడలేరు. ఇక్కడ తట్టుకునే మనస్తత్వం కలిగిన వారే ఏది అన్నా వాటిని తట్టుకుంటూ ధైర్యముగా విశ్వాస జీవితాన్ని కొనసాగింపగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈయన అంటున్నాడు తత్వజ్ఞానముతో, చదవమా ఒక మాటను మళ్ళా. ఎంత జ్ఞానముతో మాట్లాడతాడు చూడు, మనల్ని చెడగొట్టాలని,
మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనల్ని కష్టపెట్టాలని చాలా జ్ఞానంతో, తెలివి కలిగిన మాటలతో మనల్ని మోసం చేస్తూ ఉంటారంట. అలాంటి మోసకరమైన మాటలు మనం నమ్మకూడదంట. ఈ రోజుల్లో దేవునికి ఇష్టమైన బోధ ఏది, దేవునికి నచ్చిన బోధ ఏది, దేవునికి వ్యతిరేకమైన బోధ ఏది అనేది మనం తెలుసుకోవాలి. కొంతమంది ఈ మధ్యన బాగా మొదలు పెట్టేశారు స్వస్థతలు, అద్భుతాలు. ఇక్కడ అడుగు పెట్టండి అద్భుతాలు జరుగుతాయి, అక్కడ అడుగు పెట్టండి, ఏమండి 7 వారాలు రండి, 3 వారాలు రండి, 4 వారాలు రండి. నేను అంటాను, స్వస్థతలు అద్భుతాలు అన్ని సంఘాల్లోనూ జరుగుతాయి. విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసంగా నువ్వు నడుచుకుంటే, నువ్వే సంఘానికి వెళ్తున్నా నీ సంఘ కాపరి ప్రార్థన, నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ క్షణానే అద్భుతాలు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో ఒకళ్ళ చేతనే, లేకపోతే ఎక్కడో దూరంగానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనేది కాదు. నీ విశ్వాసం బట్టి నీకు కార్యాలు జరుగుతాయి. ఉన్నదా లేదా మాట? ఏమండి, నీ విశ్వాసాన్ని బట్టే, నువ్వు ఎంత విశ్వాసంగా ప్రార్థన చేస్తావో, ఆవగింజెళ్ళి, ఏమండి ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండెళ్ళి ఆ సముద్రంలో పడుతుందంట. అంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మన ముందున్నాడు. అందుకనే మనం విశ్వాసంగా ప్రార్థన చేయాలి. కొలస్సీలకు రాసిన పత్రికలోనే మరొక మాట మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. ఇట్టివారిలో గ్రీకు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటే అని చదవండి. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే సర్వం. ఆ దేశస్థుడు, ఈ దేశస్థుడు, ఆ కులము, ఈ కులము, ఈ గోత్రము, ఆ గోత్రం అని భేదం లేదు. దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యెహోవా తండ్రి, క్రీస్తు అయిన దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరికీ దేవుడుగా ఉన్నాడు. ఎవరినైనా రక్షిస్తాడు. ఆయన కులమత భేదాలు లేవు. అందరినీ, పాపులను వెదకి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. నిన్ను, నన్ను, మనందరినీ, మనతో ఉన్నవారందరినీ, మనకు తెలిసిన వారందరినీ కూడా ఆయన రక్షించాలని ఆలోచన చేస్తున్నాడు. కానీ ఈ రోజున కొలస్సీ పట్టణంలో ఏమైందో తెలుసా? మిశ్రితమైన భక్తి, అంటే వాళ్ళకు నచ్చిన భక్తి, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. పౌలు గారికి గాయం కలిగింది. పౌలు గారు బాగా బాధపడుతున్నారు. అందుకనే పోరాడుతున్నారు. ఎలాగైనా మార్చాలి ఈ సంఘాన్ని, ఎలాగైనా ఈ పట్టణాన్ని మార్చాలి. ఈ సంఘంలో చెడు చేరుకుంది, అపవిత్రత చేరుకుంది, దుర్మార్గత చేరుకుంది. అందుకని ఈ సంఘాన్ని నేను మార్చాలి, ఈ సంఘాన్ని నేను కట్టాలి, మరలా తిరిగి యేసుకు సొంతం చేయాలని ఒక ఆలోచన చేత పోరాడుతున్నాడంట. ఈనాటికి సంఘాల కోసం సేవకులు ఎలాగే పోరాటం చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రతి వారం ఆదివారం ఆరాధన ఎందుకో తెలుసా? శనివారం ఆరాధన ఎందుకో తెలుసా? ఇలాంటి ఉపవాస కూటాలు, ఇంటి కూటాలు, సభలు, మీటింగ్స్, కృతజ్ఞత కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు, ఇవన్నీ ఏంటో తెలుసా? యేసుకు నిన్ను దగ్గర చేయడం కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుకు నిన్ను దగ్గర చేయాలి. ఎందుకు దగ్గర చేయాలంటే, యేసుతో కలిసి నువ్వు జీవిస్తే, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నీ జీవితంలో కలిగే ఆనందం ఇంకెవరు ఇవ్వలేరు. అంత గొప్ప ఆనందం. మన దాంపత్య జీవితంలో మరొకరు చేరకూడదు. ఈ వధువైన సంఘము దేవుడు వివాహం చేసుకోవడానికి వస్తున్నాడు. ఆయన చేసుకునే ముందు ఈ వధువు ఎలా ఉండాలి? పెళ్లి కుమార్తె అలంకరించబడి ఉండాలి. ఎంత చక్కగా అలంకరించబడి ఉంటే అంత ఆకర్షితమైన, ఏమండి, ప్రేమతో దేవుడు ఎదుర్కొంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కౌగిలించుకొని, ఆయన ప్రేమించి, ఆయన ప్రేమంతా మన పైన చూపించే ఒక రోజు రాబోతుంది. ఆ రోజుకు నువ్వు సిద్ధపడిపోవాలి. చాలా సిద్ధపాటు ఉంటుంది మనకి బయట ప్రయాణాలు అయినప్పుడు. బయట ఎక్కడికైనా వెళ్తామంటే చాలా సిద్ధపడతాం. కొద్ది డబ్బులు తీసుకుంటాం, కొద్ది బట్టలు పెట్టుకుంటాం, చాలా నీట్గా రెడీ అవుతాం. ఈరోజు ఏం బట్టలు వేసుకోవాలి, సాయంత్రం, పొద్దున్న, రేపు, ఎల్లుండు అని ఆలోచించి మరి డ్రెస్సులన్నీ పెట్టుకుంటూ ఉంటాం. ఏమంటే ఒక ప్రయాణానికే ఇన్ని ఆలోచనలు తీసుకొని ముందుకు వెళ్తుంటే, స్థిరమైన పట్టణానికి నువ్వు వెళ్తున్నావు. స్థిరమైన పట్టణానికి నువ్వు వెళ్తున్నావు. ఆ పట్టణము ఎప్పటికీ చెదిరిపోనిది. నువ్వు వెళ్తున్న ప్రాంతము, నువ్వు వెళ్తున్న ప్రయాణము హఠాత్తుగా ఆగిపోవచ్చు. కానీ ఆ స్థిరమైన పట్టణానికి నువ్వు వెళ్ళాలి అంటే ఇక్కడ స్థిరమైన నిర్ణయాలు తీసుకొని వెళ్ళాలి, స్థిరమైన ఆలోచనలు కలిగి నువ్వు వెళ్ళాలి. దేవునికి ఇష్టమైన దాన్ని మాత్రమే నువ్వు ఆచరించాలి, అనుసరించాలి. దేవునికి ఇష్టమైనదే నువ్వు ఫలించాలి. అలా కాక వేరొకటి నువ్వు ఫలిస్తున్నావంటే వెంటనే ఆ పంట దేవునికి నచ్చింది కాదని వెంటనే ఆ పంటను అంతటిని చెట్టు వేరుపైన ఏముంచబడిందండి? గొడ్డలు ఉంచబడిందంట. నువ్వు చక్కగా ఫలించకపోతే
ఎప్పుడైనా నరికివేయబడతావు, పెరికివేయబడతావు. కలుపు మొక్కలు పీకివేసినట్టుగా నిన్ను అపవాది పీకేయాలని, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని కార్యక్రమాల్లో ఉండకుండా, దేవునికి నచ్చినట్లు చేయకుండా నిన్ను బలవంతం పెట్టాలని, బాధ పెట్టాలని, హింస పెట్టాలని దేవుడు ఎప్పుడు కూడా నిన్ను తప్పించాలని చూస్తే అపవాది ఎప్పుడు కూడా నిన్ను పడేయాలని చూస్తూ ఉంటాడు. అందుకనే నువ్వెవరికి అవకాశం ఇస్తావు? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పాతాళము, ఒకటి పరలోకము. నువ్వు పాతాళానికి వెళ్ళాలని అనుకుంటే నువ్వు సాతానికి ఇష్టమైనట్టు జీవించు. పరలోకానికి వెళ్ళాలనుకుంటే దైవ సంబంధమైన వాక్యానికి అనుగుణంగా నువ్వు నడుచుకోవాల్సిందే. అది కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా అబ్బో కొద్ది కష్టం ఉంటుందండి. బైబిల్ అయితే నేను బాప్టిజం ఒక అతన్ని మొన్న అడిగా. వచ్చే శనివారం మన చర్చిలో బాప్టిజాలు ఉంటాయి, మీరు బాప్టిజం తీసుకోవాలన్నా ముసలోళ్ళందరినీ పేర్లన్నీ రాసుకొని అడిగా. ముసలోళ్ళ పేర్లన్నీ రాసుకొని అడిగా అందరి, ఎందుకంటే రాలిపోయే పువ్వులు కదా, కనీసం ఇక్కడ పువ్వు రాలిపోయినప్పుడు అక్కడైనా వికసించాలని చెప్పి ముసలోళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నానా నువ్వు బాప్టిజానికి సిద్ధపడిపో, మరి శనివారం ఉదయం నేను వచ్చేస్తాను, బాప్టిజాలు ఇస్తానని చెప్పాను. చెప్తే బాబుగా అప్పుడే కాదు, నాకు ఇంకా కొద్ది టైం ఉందిలేండి, నా మాటలు సరిగ్గా ఉండవు, ఆయన చుట్ట తాగడు, సిగరెట్ తాగడు, వ్యసనాలు ఏమీ లేవు, తాగుడు అలాంటివి ఏమీ లేవు, చాలా మంచివాడు. కానీ నేను అడిగితే ఏమన్నాడో తెలుసా? అప్పుడే కాదు నాన్న, నా నోరు మంచిది కాదు, నా నోరు మంచిది కాదు, అప్పుడప్పుడు అపశృతులు పలుకుతూ ఉంటాయి. కొలస్తీ పట్టణంలో కూడా అపశృతులే పలికిని. ఆ అపశృతి నచ్చలేదు ఎవరికో తెలుసా? సంఘ కాపరికి, పౌలు గారికి నచ్చలేదు. అందుకే సంఘాన్ని సరిచేయాలని, అపశృతి తీయాలని ఆయన కూడా ప్రయత్నం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకొని అన్నాడు. ఎందుకు అంటే నోరు మంచిది కాదండి. చాలామంది దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కొంక చెప్పారు, కానీ ఒక 5 మాత్రం సిద్ధపడ్డారు. పోన్లే ప్రయాసకు ఒక 5 అన్నా సిద్ధపడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. నచ్చితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నేను అంటాను ఈరోజు నీ ద్వారా ఇక్కడ ఉన్న వారందరూ గుర్తుపెట్టుకోండి బాగా, మీరు చనిపోయే లోపల సంఘం అనే విశ్వాసులు ఎవరైనా సరే, సంఘములో చేర్చబడిన విశ్వాసి ఎవరైనా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రెండవది ఇతరులను రక్షించాలి. కనీసము నీ ద్వారా ఒక్క ఆత్మైనా రక్షించబడిందా? దేవుడు లెక్క అడిగితే, అమ్మా నువ్వు రక్షించబడ్డావు, ఓకే, నీ కుటుంబం రక్షించబడింది, నా కోసం నువ్వేం చేసావు? 100 రూపాయలు కానుకిచ్చాను కదా, అలా చూస్తావేంటి? 100 రూపీస్ మనం ఇచ్చాం కదా, దేవుడు 1,00,000 ఇస్తే 100 రూపీస్ ఇచ్చాడు. సరే ఇవన్నీ వదిలిపెట్టే, నా కోసం ఏం చేసావు అంటే నువ్వు ఇచ్చే డబ్బులు కాదు, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులతో సమస్య కాదండి, కానుకలతో సమస్య కాదు. సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడిందా, ఒక ఆత్మ పరలోకపు సన్నిధిలో చేర్చబడిందా? నువ్వు రక్షించబడినట్లు కొంతమంది రక్షించబడుతున్నారా? నువ్వు బాగా తెలుసుకున్నావు, చక్కగా దేవునితో ఉంటున్నావు, దేవునితో సహవాసం కలిగి ఉన్నావు, నువ్వు పరలోకం, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకం వెళ్ళిపోతావు. మరి నీ కుటుంబ పరిస్థితి, నీ ఇరుగు పొరుగు వారి పరిస్థితి, నువ్వు బాగా స్నేహం చేస్తున్నావు కదా, మంచిగా పొద్దున్న లేస్తే అందరికీ మేలు చేస్తున్నావు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ కూడా నీతో పాటు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోపెట్టాలనేదే దేవుని యొక్క కోరిక. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఈ తలంపు మంచిదా కాదండి? నీ తలంపు దేవుడు మంచిగా మార్చాలనేదే. దేవుని తలంపల్లా, సేవకుని తలంపల్లా ఒకటే. నువ్వు రక్షించబడటమే కాదు, నీతో పాటు 10 మంది రక్షించబడాలి. నీకు మేలు జరగటమే కాదు, నీతో పాటు 10 మందికి మేలు జరగాలి. కొంతమంది ఉద్దేశాల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేనొక్కడికే, నాకొక్కడికే కాదు స్వార్థంగా మేలు జరగటం, అందరికీ జరగాలి. నాతో పాటు ఉన్నారు అందరూ నాతో పాటు సమానంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? స్వార్థపూరితమైన ఆలోచనలు. ఎప్పుడు తొక్కేద్దామా, ఎప్పుడు నలగొడదామా, ఎప్పుడు త్రోసేద్దామా, ఎప్పుడు పడేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారిని ఎవరు చూస్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనం ఆ సామర్థ్యతను, ఆ బలాన్ని తట్టుకొని ఎదిరించే దమ్ము మనకు లేకపోయినా ఖచ్చితంగా దేవుడు దానికి తీర్పిస్తాడు. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరం. దేవునికి వ్యతిరేకంగా ఈ గాయపడే మనసును, దేవునికి ఇష్టం లేని ఆ కార్యాలని ఈ మనసులో చేర్చుకున్నప్పుడు, ఈ హృదయంలో చేర్చుకున్నప్పుడు దేవుడికి అక్కడ స్థానం ఉండదు. అందుకనే దేవుడు ఉండే మంచి నిలయం ఏదైనా ఉందంటే అది నీ హృదయమే. నీ హృదయంలో ఇంకేది ఉండకూడదు. దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి, దేవుడు పరిశుద్ధాత్మైన ఆ వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన ఈ హృదయంలో నిలవుండునుగాక, నివసించునుగాక. ఆ వాక్యం ఒక్కటే నివసించారు. పౌలు గారి ప్రయాస కూడా అదే. అక్కడ అపశృతి పలికింది, దాన్ని సరిచేయాలని దేవుని యొక్క సంకల్పంతో
పౌలు గారిని ఎన్నుకొని ఆ మాటలన్నీ సంఘానికి పంపించాడు. మరొక మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. పరలోకములో మీకు యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు దేవునికి స్తోత్రం మీ దాసుని ఎడల చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాసుని ఎడల చేయుడి. దేవుడు అన్నిటినీ బట్టబయలు చేసి దేవుడు మనకు చెప్పేశాడు. ఎంత తేటగా చెప్పాడంటే, మన దగ్గర పనిచేసేవారికి మన ఆలోచనలు తెలుస్తాయా? మన దగ్గర పనిచేసేవారికి మన ఆలోచనలు తెలుస్తాయా? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక స్నేహితుడిగా చేసుకొని, దాసుడిగా ఉండకుండా స్నేహితుడిగా చేసుకొని ఆయన విషయాలన్నీ మనకు తేటగా ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి క్షణము ప్రార్థనలు చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటున్నావా? దేవునికి ఇష్టమైన పని నువ్వు చేయగలుగుతున్నావా? ఎందుకు అంటే ఈ పని చేయాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికే. మన ప్రయాస అంతా అదేనండి. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి, మరొక చోట కళ్ళు తెరకూడదు. పరలోకము నరకము ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పరదేశి ఏమండి, పాతాళము, ఈ రెండిట్లో ఏదో ఒక చోటుకు నువ్వు వెళ్ళాలి ఏదో ఒక రోజున. ఆ రెండిట్లో ఏ చోటుకి వెళ్ళాలి అనుకుంటున్నావో ఆ చోటుకి వెళ్ళాలి అనుకుంటే నీ ప్రవర్తన, నీ మాట, నీ విధానం దేవునికి నచ్చినదై ఉండాలి. మనుషులకు నీకు నచ్చినదై ఉండకూడదు. నాకు నచ్చింది ఏం కూర అని అడిగితే నేను 100 రకాలు చెప్తాను. కానీ ఆరోగ్య సంబంధమైంది ఏది అంటే డాక్టర్ గారు చెప్తారు, అయ్యా నువ్వు ఇదే తినాలి, నేను ఇదైతే తిన్నాను, నాకు చట్నీ ఇష్టం, బిర్యానీ ఇష్టం, చారు ఇష్టం, ఇంకా ఏవో చెప్తాం. ఏమండి, ఇన్ని చార్లు, ఇన్ని ఉలవ చార్లు తాగితే అమ్మ వేడి చేసి ఇంకా రోగం ముదిరిపోద్ది. ముదిరిపోయేవన్నీ మనకిష్టం. సర్దుబాటు చేసి రోగాన్ని తగ్గించేది దేవునికి ఇష్టం. నీ జీవితంలో నీకు ఇష్టమైంది నీకు ప్రమాదకరం, దేవునికి ఇష్టమైంది నీకు నచ్చకపోవచ్చు, కానీ దాన్ని ఆచరించు, ఆశీర్వాదం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన ఆరోగ్యం కలుగుతుంది, ఆధ్యాత్మికమైన మేలు కలుగుతుంది. దేవునికి నచ్చింది ఒక్కోసారి నీకు బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఏంట్రా ఆదివారం 3 ఆరాధనలో, 2 ఆరాధనలో, 1 ఆరాధన, అన్నిట్లో నేనే ఉండాలా? ఒక ఆరాధనకు వస్తే వదిలిపెట్టేస్తాడు అనుకుంటే నన్ను వదిలిపెట్టట్లేదు. ఈ ఆరాధనలో కూడా పని ఉండండి అన్న, లేకపోతే ఈ ఆరాధనలో కూడా పరిచర్య ఉందమ్మా అని అంటున్నారు ఏంటి అని అనుకుంటారు. బలవంతంగా దేవుని భక్తి చేయకండి, బలవంతంగా దేవుని సన్నిధికి రాకండి. మీరు వచ్చే ప్రతిరోజు దీవెన పొందుకొని వెళ్ళాలి అంటే, నీతో పాటు నీ ఇంటి పక్కన వారు కూడా దీవించబడాలి అంటే నువ్వు ప్రేమతో దేవుని సన్నిధికి రా, ఆసక్తితో దేవుని సన్నిధికి రా, భయభక్తులతో దేవుని సన్నిధికి రా. బుద్ధి చెప్పే మాటల్ని నువ్వు వింటూ సరి చేసుకునే మంచి మనసుతో దేవుని సన్నిధికి రా. నువ్వు సరిచేయబడతావు, సరిదిద్దబడతావు. కొలిమిలో బంగారం వేయకుండా, అది కాలకుండా ఓ మంచి రూపం అయితే రాదు. ఉన్న బంగారాన్ని అలా తీసుకొచ్చి మనకు దొరికిన బంగారాన్ని మెల్ల వేసి తిరుగుతామా? బాగోదు. అది బాగా కాల్చి సాగదీసి ఒక సన్న తాళ్ళలో చేసుకొని మెల్ల ఎన్ని కేజీలు వేసి తిరిగినా దానికి అందం ఉండదు. దాన్ని ఎవరికి అప్పు చెప్పాలి? కంసాల వాడికి అప్పు చెప్పాలి. అప్పుడు మనకి డిజైన్స్ ఉంటాయి, రకరకాల చార్ట్ ఉంటుంది. ఆ డిజైన్స్లో ఇదొద్దు, 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 ఇదైతే ఓకే అని చెప్పి మనం పెడతా ఉంటాం. ఆ డిజైన్ చేసినప్పుడు ఆ డిజైన్ మెల్ల వేసుకొని ప్రత్యేకంగా కనిపించాలని. మగవాళ్ళు అయితే ఉంగరాలు, ఏమా బాగున్నావా అన్నా, ఓకే బ్రదర్, ఓకే ఓకే. ఏమండి, ఈ చిన్న చిన్న ఉంగరాలకే మనం మెహర్బానికి బాబాయ్ తెగ చూపించేస్తాం. చిన్న ఉంగరం కాదు, కొన్ని వేల టన్నుల కేజీల ఒక మంచి పట్టణాన్ని దేవుడు నీ కోసం కడుతున్నాడు. ఆ పట్టణం ఎలాంటిదో తెలుసా? స్థిరమైనది, చెదిరిపోనిది, కరిగిపోనిది, తరిగిపోనిది. నీ జీవితాన్ని పరలోకపు సన్నిధిలో ఒక గొప్ప అందకరమైన సౌందర్యకరమైన పట్టణం నీ కొరకు కడుతుంటే, ఇహలోక సంబంధమైన ఆశల కోసం మనము ఆశపడి తాత్కాలికమైన సంతోషం కోసం శాశ్వత కాలం ఉండే సంతోషాన్ని మనం దూరం చేసుకున్నాం. చాలామంది అంతే, తాత్కాలికమైన సుఖం కోసం, ఆ చిన్ని సుఖం కోసము, తాత్కాలికమైన ఆ సుఖం కోసము శాశ్వత కాలం ఉండే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఆయనకి హెచ్ఐవి వచ్చింది, ఓ సంఘంలోని హెచ్ఐవి వచ్చింది.
రోగం బాగా ముదిరింది, కొన్ని సంవత్సరాల పాటు బ్రతికాడు, చనిపోయాడు. మొన్న మధ్యన చనిపోయాడు. వాళ్ళ పాప వాళ్ళ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయనకు కూడా హెచ్ఐవి ఉంది. అయితే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి? దేవుడు మంచోడు కాదండి, ఇన్ని సంవత్సరాలు మేము భక్తిగా చేసాం, మాకేమైనా కాపాడా? రోగాన్ని ఏమైనా తగ్గించాడా? దేవుడికి ఏం శక్తి లేదండి, అలాంటి దేవుడిని మేము అనవసరంగా నమ్ముకున్నాం అని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళ ఆయన నాకు చాలా బాధ వేసింది. అయితే ఆయన కూర్చోబెట్టి ఒక మాట అన్నా, నీ భక్తి జీవితం నువ్వు చక్కగా సన్నిధికి వెళ్తున్నావా అంటే, ఆదివారం ఖచ్చితంగా వెళ్తాను, మిగతా ఏ రోజు నాకు ఖాళీ ఉండదయా, నేను వెళ్ళలేను, ఖాళీ ఉండదు, నేను వెళ్ళలేను అన్నాడు. సరే ఓకే అన్నా, నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటావా అన్నా. ప్రార్థన అంటే నాకు ఖాళీ ఉన్నప్పుడు చేసుకుంటాను, లేకపోతే లేదు. కానుకంటే అందరికంటే ఘనంగానే నేను ఇస్తా, నమ్మకంగా దేవునికి ఇస్తా. ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో కానుక ఇవ్వటం, చర్చికి రావటం, ఇవన్నీ కూడా ప్రాధాన్యత. అయితే దానికంటే అతి ప్రాముఖ్యమైతే ఏంటంటే నీ హృదయము దేవునికి ఇష్టకరంగా ఉండాలి, విశ్వసించాలి. ఇక్కడ విశ్వాసం ఉండాలి. నువ్వేనాడు విశ్వాసంతో ప్రార్థన చేసినట్టు నీ మాటలో నాకు కనిపించట్లేదు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయలా. తగ్గించు తండ్రి, రోగాన్ని కుదుర్చు, నువ్వు కుదిరితే నేను ఇంత బేరం కుదుర్చుకుంటారు, నువ్వు ఇది తగ్గిస్తే నీకు ఇది ఇస్తా, మొక్కుబళ్ళు, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, అది చేస్తే నువ్వు చేసేదని బోడి, అది చేసినా చేయకపోయినా తండ్రి నేను బ్రతికినా చనిపోయినా నీ మహిమ కొరకే అని ఒక తీర్మానంతో బలంగా నువ్వు పని చేయాలి. ఏమండి, చాలామంది దేవునికి ఇష్టం లేని పనులన్నీ పెడతారు. పాపంలో జీవించి, వాడి ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా చెడు తిరుగుళ్ళన్నీ తిరిగి, లేనిపోయిన రోగాలన్నీ తెచ్చిపెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి, ఆడికి వచ్చిన 60 సంవత్సరాల్లో ఆమెకు వచ్చిన హెచ్ఐవి తగ్గిపోవాలంట. ఎలా తగ్గిపోద్ది? నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి రోగం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావటం కాదు. అసలు దేవుడు ఎవరు, ఎలాంటి వాడో ఒక క్రైస్తవ పుట్టుకలో పుట్టావు నువ్వు, దేవుని పూర్తిగా ఎరిగిన కుటుంబంలో పుట్టావు. అలాంటి పుట్టుకలో పుట్టి కూడా ఆమె ఇష్టానుసారంగా తిరిగింది కనుక, దేవునికి నచ్చని పనులు చేసింది కనుక ఆ రోగం తెచ్చిపెట్టుకున్న వ్యాధులకి దేవుడి మీద నిందలేస్తే ఎలాగా? మనం చాలాసార్లు సమస్యలు ఇరుక్కుపోయి దేవుడు ఏ మూల కార్యం చేయట్లేదు, పాస్టర్ గారు బలంగా ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి, ఈయనేమో ఉపవాసాలు ఉండి బాగా పోరాటం చేస్తుంటే వీళ్ళు మాత్రం చెడు తిరుగులు తిరుగుతూ ఉంటారు. మరి కార్యాలు ఎలా జరుగుతాయి? మన జీవితంలో కొన్ని లక్షణాలు మార్చుకోకుండా ఏ కార్యాలు మన జీవితంలో జరగవు. ఎంతమంది భక్తుల దగ్గరికి వెళ్ళి తల మీద చేతులు పెట్టించుకున్నా, పెద్ద పెద్ద పాస్టర్లు అని పిలువబడుతున్న అలాంటి వారితో అభిషక్తులతో చేతులు పెట్టించుకున్నా మన జీవితాలు మాత్రం మారాలి అంటే ఇక్కడ ముందు మార్పు రావాలి. ఈ హృదయం మారాలి, దేవునికి ఇష్టమైన హృదయంగా మార్చబడాలి. దేవునికి నచ్చింది ఇక్కడ మొదలవ్వాలి. దేవునికి నచ్చింది మొదలైనప్పుడు, ఇక్కడ మార్పు కలిగినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఇష్టమైన ఆలయము హృదయము దేవుని దేవాలయం అంట. ఈ దేవాలయం కంటే అతి పవిత్రమైన దేవాలయం ఇది. నీవు దేవుని సన్నిధిలోకి వస్తున్నావు, అడుగు పెడుతున్నావు. మరి దేవుడు కూడా నీలోనికి అడుగు పెట్టాలంటే ఇది కూడా చాలా శుభ్రంగా ఉండాలి. ప్రతి వారం మందిరం అంతా నీట్గా శుభ్రం చేసి, దుమ్మంతా దులిపి, చాలా చక్కగా నీట్గా అలంకరించి, ఆదివారం వచ్చేపాటికి చాలా చక్కగా ఆదివారపు ఆరాధన మనం సిద్ధపరుస్తూ ఉంటాం. కానీ ఈ హృదయాన్ని అంత సిద్ధబాటు కలిగి వారములో వినే వాక్యం కొరకు అంత ఆసక్తితో నువ్వు ఎదురు చూస్తున్నావా? వారంలో జరిగే కార్యాల కోసము అంత ఆసక్తితో నువ్వు ఎదురు చూస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యత. మనల్ని మోసపరిచేవారు వస్తారు, చాలా మంచి మాటలు చెప్పి మనల్ని పట్టుకుపోయే వాళ్ళు వస్తూ ఉంటారంట. అలాంటి మాటలకు, నువ్వు మోసపరిచే మాటలకు, కలగలిపిన భక్తికి నువ్వు లొంగక దేవుని వాక్యం ఎలా ఉందో యథార్థమైన మాటలకు మాత్రమే నువ్వు విని వాటిని ఆచరించాలని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 4వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై. అమ్మా ఎలాగా చదవండి మొత్తం. దాని యందు మెలకువగా ఉండండి, మరియు మేము బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించుచున్నదేమనగా, దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
బోధన వింటమే కాదు, బోధన కూడా నువ్వు బోధించాలి. అనేకమైన నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని వింటమే కాదు, వాక్యము 10 మందికి చెప్పాలి. నీ సాక్ష్య జీవితం 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. అమ్మా, 30 సంవత్సరాల నుంచి నేను చర్చికి వస్తున్నాను, వాక్యము నాకు తెలియందేమీ కాదు అని అనుకుంటామేమో. వాక్యము నీకు ఒకవేళ అంతా నీకు తెలిసిన వాక్యములో ఉన్న చక్కటి ఆంతర్యము నీ జీవితంలో లేదేమో ఒకసారి గమనించు. వాక్యానికి అనుగుణంగా ఏదైనా లోపం నీలో ఏర్పడిందేమో. ప్రతిరోజు మనం సరిచేయబడాలి. అంతా నాకు తెలుసు అహంతో మాట్లాడడం మంచిది కాదు. ఎవ్వరు చెప్పినా విని మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికీ కూడా యేసుప్రభు వారు కూడా శిష్యులను పిలిచి నా గురించి ఏమైనా బయట మాట్లాడుకుంటున్నారా, ఎలా మాట్లాడుకున్నారు, ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాడు. ఎందుకో తెలుసా? అసలు బయట ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంది, ఆలోచనలు ఎలా ఉన్నాయి. నా డప్పు నేను కొట్టుకోవడం కాదు, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఎంతసేపు నా ఘనత, నా పొగడతలు ఇవి కాదు. బయట అసలు ఏమనుకున్నారు, ఏంటి పరిస్థితులు తెలుసుకొని ఒకవేళ ఏమైనా సరి చేసుకోవాలనుకుంటే వాటిని సరి చేసుకోవాలని మనకు ఆలోచన రావాలి. కొంతమంది అహముతో, గర్వంతో నేను ఎలాగే ఉంటా, మొండిగా జగమొండిగా వెళ్ళిపోవటం మంచిది కాదు. ఎప్పుడైనా సరే నీకంటే చిన్నవాడు చెప్పినా, నీకంటే తెలియనివాడు చెప్పినా, నీకంటే అజ్ఞాని చెప్పినా ముందు వినటం నేర్చుకోవాలి. నువ్వు విన్నావు అంటే నీ జీవితంలో చాలా మంచి లక్షణం ఏర్పడినట్టే. వినటం వల్ల విశ్వాసం కలుగుతుందంట. దేవుని వాక్యము ద్వారా నువ్వు ప్రతిరోజు చక్కటి పరివర్తన చెందుతావు, చక్కటి మార్పులోనికి వస్తూ ఉంటావు, దేవునికి నచ్చినట్లుగా నువ్వు మారుతూ ఉంటావు. రోజు రోజుకి నీలో మార్పు కలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు సబ్బు వంటిదంట వాక్యము. మనం శుభ్రపరుచుకునే కొద్దీ మనం చాలా చక్కగా మార్చబడుతూ ఉంటాం. అద్దము వంటిదంట దేవుని వాక్యము. రోజు నీ ప్రతిబింబం దీంట్లో చూస్తున్నప్పుడల్లా నీ యొక్క జీవితం కనిపిస్తూ ఉండాలి. లోపాలు ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. అద్దం దగ్గరికి వెళ్తూ ఉంటాడు మా వాడు, అక్కడ ఉన్నాడు, ఇలా నీట్గా గంట సేపు తాళ్ళు దువ్వుతాడు. ఆడవాళ్ళు దువ్వినట్టు నీట్గా దువ్వుతూ ఉంటాడు. మందేం లేదు, నీళ్ళు కొద్దిగా జలటం ఇలాగంటే వచ్చేద్ది, అంతసేపు కూడా దువ్వ అవసరం లేదు. ఏమంటే కొంతమంది అంత బాగా నీట్గా రెడీ అవ్వాలని నేను అంట్లా మామూలుగా చెప్తున్నాను, మిమ్మల్ని ఎక్కిరించట్లేదు. అందరూ అందంగా ఉండాలి, చక్కగా నీట్గా రెడీ అవ్వాలి. కొంతమంది మేకప్ వేసుకుంటూ ఉంటారు. పెయింట్ బ్రష్ ఉండొచ్చు అండి, 6-14 బ్రష్ తీసుకొని ఇలా పెయింట్ వేసేసుకుంటూ ఉంటారు. చాలా నీట్గా ఎంత అందంగా రెడీ అవ్వాలని మేకప్ వేసుకోండి. ఎంత మేకప్ వేసినా, ఎంత అందాన్ని పెట్టుకున్నా, ఏమండి ఓ వర్షం చినుకు పడితే చాలు అందం అంతా కరిగిపోద్ది. ఏమండి ఓ ఎండ గట్టి చూపు మనం తగిలితే చాలు, ఆ చల్లని చూపుకి లోపల ఉన్న కలర్ అంతా మనకు బయట కనిపిస్తూ ఉంటుంది. దేవుడిచ్చిన రూపానికి మించిన రూపం కావాలని ప్రయత్నాలు చేయటమే కానీ ప్రతిఫలం దొరకట్లేదు. చాలామంది అంతే, భక్తి జీవితం కూడా అంతే. దేవునికి మంచిగా అందంగా కనిపించాలని నా భక్తి అందరికంటే నేనే భక్తి పరునని చెప్పుకోవడానికి చాలా భక్తిగా ప్రవర్తిస్తారు. ఏమండి నా కుటుంబం చాలా భక్తి పరులండి, నా పిల్లలు అమ్మో నా పిల్లలు ఎవ్వరు ఇక సరిపోరు, నా బిడ్డలకు ఎవరు సరిపోరు, నా భర్తకి ఎవరు సరిపోరు, నా భార్యకి ఎవరు సరిపోరు కాదు, అంత బాగా నువ్వు బాగా పొగిడేయటం వల్ల, అంత బాగా చెప్పటం వల్ల నీకు అది శ్రమ. గుర్తుపెట్టుకో, శ్రమకు అలవాటు చేయి, పొగడ్తలకు అలవాటు చేయకు మన శరీరాన్ని, ఆలోచనని. శ్రమకు, నిందలకు, అవమానాలకు అలవాటు చేయాలి. రోజు తిడతా ఉన్నారనుకోండి, మనకు చాలా ఆనందపడాలి. రోజు తిడుతున్నారంటే మన లోపాలు వాళ్ళకి తెలుస్తున్నాయి, మనం సరి చేసుకోవాలి. మనల్ని గద్దిస్తున్నారంటే మన లోపాలు. నేను ఖండించడానికి, తిట్టేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. తిట్టేవాడు ఎప్పుడు మన ప్రేమ కోరుతాడు, మన మేలు కోరుతాడు. పొగిడేవాడు ఉంటాడు చూడు, అన్నా సూపర్ అన్నా నువ్వు, మన మామూలు లేదు అసలు, వీడు చాలా డేంజర్. గొయ్యి ఎలా తీస్తాడంటే మామూలు గొయ్యి తీయడు. దానియేలుకి వెనకాల గొయ్యి తీశారు, చుట్టూరే తిరిగారు, గొయ్యి తీశాడు. గొయ్యి తెలిసిన దానియేలు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేయటం మానలేదు. గొయ్యి ఉందని తెలుసు, సమస్య ఉందని తెలుసు, చుట్టూరు పన్నాగం పన్నారని తెలుసు, శ్రమలోనికి నెట్టివేయబడుతున్నాడని తెలుసు. శ్రమ కలుగుతున్నా సరే ధైర్యముగా మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు సింహాల నోరును మూపించాడు. నీకు ముందుగా నడిచి నీ సమస్యను అడ్డుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను అంటాను, పొగడ్తలు నీకొద్దు, శ్రమకి ఇష్టపడు, గాయానికి ఇష్టపడు. నీ గాయం నీకు మేలు కోరుతుంది, గొప్ప కార్యాలు జరిగిస్తుంది. యేసు ప్రభు బాగా పొగిడిన విషయాలు ఎక్కడైనా చెప్పాడా? మీరు బైబిల్లో ఎప్పుడైనా చదువు? నేనైతే వినలేదు ఎక్కడ, నేనెక్కడ వినలా. బాగా పొగడ్తలకు ఇష్టపడ్డా? అస్సలు సమస్య లేదు. బైబిల్లో వాక్యంలో
దానికి అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన ఎప్పుడూ శ్రమకి ఇష్టపడ్డాడు, కష్టానికి ఇష్టపడ్డాడు, శ్రమించడానికి ఇష్టపడ్డాడు. మన మందిరంలోనే ఓ చిన్న విషయం చెప్తున్నాం. ఓ తమ్ముడు ఉన్నాడు మన మందిరంలో. ఎవరైనా ఒకవేళ చనిపోతే మన మందిరంలోనే కాదు, మన తెలిసిన వాళ్ళు అన్నయ్య చేతుల మీదుగా ఎవరైనా సమాధి చేయాలనుకుంటే ఆ తమ్ముడు అక్కడ ఉంటాడు. గొయ్యి తీసి ఆ లోపల పెట్టి ఆ దాకా అక్కడ ఉంటాడు. నాకు చాలా సంతోషం వేసింది. చాలా వాటికి నేను వెళ్ళినప్పుడు చూసా, మరి నీ లేనప్పుడు ఏమో నాకు తెలియదు, కానీ నాకు అది చాలా నచ్చింది. అంటే కష్టంలో నేను ఉండాలి అని ముందు ఆ పని చేస్తున్నారు చూడండి, అలాంటి వాళ్ళు కావాలి. ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తా. కష్టంలో, శ్రమలో, ఈ ఇబ్బంది సంఘములో ఏదైనా అవసరం అనుకుంటే దానికి ముందు ఉంటారు చూడండి. శ్రమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, ధారాళంగా ఇచ్చేవారు, ఇలాంటి వారిని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. వాళ్ళ మనసును దేవుడు చూస్తున్నాడు. నీ గుణాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మీరు నిందించబడుతున్నారా? శ్రమించబడుతున్నారా? ఆశీర్వదించబడే కాలము దగ్గరికి వచ్చింది. దీవెన పొందుకునే కాలము దగ్గరికి వచ్చింది. ప్రభువుని ఎదుర్కొనే కాలము దగ్గరికి వచ్చిందని మీరు సిద్ధపడండి. పొగడ్తలు మనకొద్దు, ఘనతలు మనకొద్దు. ప్రతి విషయంలో గద్దించేవారు మనకు కావాలి. వాళ్ళే ప్రేమిస్తారు. శిక్షకు మనం పాత్రులైనప్పుడు ఆ శిక్ష నుంచి తప్పించబడడం ఎలాగో మనం తెలుసుకుంటాం. ఐఫోన్ తయారు చేసిన ఒక వ్యక్తి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఐఫోన్ తయారు చేసిన వ్యక్తి దాని గురించి మాట్లాడుతూ చిన్న సిచ్యువేషన్ వస్తే ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నా కుమారులకి ఐఫోన్ నేను ఇవ్వలేదు అన్నాడు. వాళ్ళ పిల్లలకి ఐఫోన్ ఇవ్వలేదంట. ఎందుకో తెలుసా? వాళ్ళు మొద్దుల్లా తయారవుతారు. వాళ్ళు కొత్తది కనుక్కోవడానికి ఇష్టపడరు. కనుక్కున్న దాన్ని అలవాటు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక్కున్న దాన్ని అలవాటు చేసుకొని కొత్తగా ఏదైనా తయారు చేద్దాం, కొత్త పరికరాన్ని మనం తయారు చేద్దాం, కొత్తగా ఆలోచన చేద్దాం అనే దానికి ఇష్టపడరంట. వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. పిల్లలు బాగా ఏడిస్తే మనం ఏమిస్తాం? ఊరుగా నువ్వు చెప్పకుండానే ఊరుకుంటాడు. వెళ్ళి మూలకెళ్ళి కూర్చొని అలా చూస్తూ ఉంటాడు. ఆ ఫోన్ అలా చూస్తూ ఉంటాడు. దీనికి అలవాటు పడిపోయాడు, బానిసైపోయాడు. పిల్లలు బాగా ఏడుతుంటే ఈ మధ్యన తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చేస్తున్నారు. మొన్న ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుతూ అడి తిరిగి పిల్లోని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది. సంఖలో పిల్లోని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి కూర్చొని మాట్లాడుకుంటూ అలా తిరుగుతుంది. ఈ లోపల అలా ఆయన వచ్చాడు. పిల్లోడు భర్త బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరిని ఎదురు చూస్తాడు? బాబాయ్ పిల్లలు ఏరి చక్కగా చూద్దామని. పిల్లోడు ఏడి అమ్మాయి ఏంటంటే ఏమో ఏడి ఫోన్ పెట్టేసి గబగబా తిరుగుతుంది, అన్ని చోట్లకి తిరుగుతుంది. ఎక్కడున్నాడు పిల్లోడని. ఆ భర్త బాగా గమనిస్తే ఫ్రిడ్జ్లో సౌండ్ వినబడుతుంది. ఎక్కడ? ఇంకా నేవే డీ ఫ్రిడ్జ్లో పెట్టలా. అంటే ఫోన్ మాట్లాడుతూ సీరియల్ చూస్తూ కాలయాపన చేస్తూ ఏం చేస్తున్నారో కూడా తెలియట్లా. మొన్న ఒక ఆవిడ కోర్టులో కేసు అయింది. ఏంటంటే బాగా కూరలో ఉప్పు కారం వేసేస్తుందంట. అలా ఆయన కేసు పెట్టాడు. మా అన్నం కూరలు సరిగ్గా వంటలేదని. ఏంట్రా అని కోర్టులో జడ్జి గారు పిలిచి అడిగితే, ఏమంటే వేటి న్యూస్లో మీరు అందరూ చదివి ఉంటారు ఆ విషయాన్ని, ఆ లోతైన అనుభవాలు చెప్పట్లేదు, చిన్న విషయం. ఏంట్రా అని అడిగితే ఆమె అన్నమాట ఏంటో తెలుసా? ఏమంటే నాకు సీరియల్ చూస్తున్నప్పుడే కరెక్ట్గా ఈ కూర అన్నం వండాల్సి వస్తుందండి. గబుక్కుని తెలియక 2 గరిటెలు కూర, 2 గరిటెలు కారం, 2 గరిటెలు ఉప్పు ఎక్కువ వేసేస్తుందండి. ఆడేమో తినలేక పాపం కోర్టుకి విడాకుల దాకా వెళ్ళింది పరిస్థితి. అంటే మీరు దేని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారో అది ఎంత దారి తీస్తుందంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం నెట్టివేస్తుంది. ఆలోచన చక్కగా లేకపోతే, బుద్ధి చక్కగా లేకపోతే, జ్ఞానము చక్కగా లేకపోతే తప్పుడు మార్గాల్లోనికి సంఘాన్ని నడిపించేస్తాడు అపవాది. తప్పుడు బోధల్లోనికి సంఘాన్ని నడిపించేస్తాడు. తప్పుడు విధానంలోనికి ఆధ్యాత్మికమైన పరిస్థితి వెళ్ళిపోతుంది. అందరూ చేసినట్టు అన్ని ఆచారాలు మనం చేసేస్తూ ఉంటాం. మా వాళ్ళు ఒకరు తీసుకొచ్చి నవధాన్యాలు పెట్టారు. అక్కడ 7 బిందులు నీళ్ళు. పాస్టర్ గారు రండి కొబ్బరికాయ కొట్టి ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకా నేమే తాంబూలం పెట్టి బొట్టు పెట్టి పసుపు రాత్తని అనలేదు. కొబ్బరికాయ కొట్టి ప్రార్థన చేద్దాం అన్నాడు. సైతానా ఊరుగో, కొబ్బరికాయలు నువ్వు కొట్టుకొని నేను ఎత్తికేసి కానీ నేను ప్రార్థన చేసి వెళ్తాను అని చెప్పి ప్రార్థన చేసి వచ్చా. వాళ్ళకి అది మేలు అనుకుంటున్నారు. అన్ని వాక్యాలు తెలిసి ఒక క్రైస్తవ పుట్టి దరిద్రంగా ఇలాంటి ప్రవర్తించే మూర్ఖులకు నేను చెప్తున్నా ఈ రాత్రి, వాస్తుల వల్ల, నక్షత్రాల వల్ల, ఫలాల వల్ల, ఫలితాల వల్ల నీ జీవితం ఫలభరితం అవ్వదు. ముందు నీ బుద్ధి మారాలి. ఎవడో వచ్చి నీ జాతకం చెప్పి, నీ బ్రతుకు చెప్పి, ఈ తాయితు కట్టుకో, ఈ తంత్రం కట్టుకో, వాస్తు ఇది బాగలేదు, ఈ మూల బాత్రూమ్ కట్టు, ఆ మూల ఇది కట్టు అని చెప్తే నీ బ్రతుకులు మారో. నీ స్థితులు మారాలంటే నీ బుద్ధులు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ ప్రవర్తన మారాలి. ఎక్కడ దాకా ఎందుకండి, మన ఊరిలోనే ఒక ఆయన చక్కటి ఇల్లు కొన్నాడు.
వాస్తు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని అక్కడ అమ్మేసి ఇంకో చోట కొన్నాడు. వాస్తు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందని అక్కడ పడగొట్టి మళ్ళీ కట్టాడు. మళ్ళీ అది అమ్మేసి మళ్ళీ ఇంకో చోట కొన్నాడు. పెద్దోళ్ళకి తెలుసు ఆయన గురించి. మళ్ళీ వాస్తు ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ అక్కడ తీసి మళ్ళీ ఇంకో వీధిలో కొన్నాడు. ఇక్కడ మొదలుపెట్టి ఆ చివరికి వెళ్ళాడు. వాస్తులు కాదని నేను అంటాను, ప్రవర్తన బాగుండాలి, పద్ధతులు బాగుండాలి, విధానాలు బాగుండాలి, లక్షణాలు బాగుంటాయి. కానీ మన పరిస్థితులు మారవు. చాలామంది వీటిని చూస్తూ ఉంటారు. భక్తి ఏమండి బైబిలేనండి, ఈ చిన్న కార్యక్రమం మీరు వెళ్ళిపోయాక మేము చేసుకుంటాంలేండి. ఎవరో పాస్ట్ గారు వెళ్ళిపోయిన తర్వాత తాయిత్తులు తంత్రాలని మంత్రాలన్నీ తర్వాత చేసుకుంటాడు. మరి ఆశీర్వాదం ఎందుకు వస్తుంది? 7 బిందులు పెట్టి నవధాన్యాలు పెట్టి ఇంక బూడిద పెట్టలేదు, ఆడంతా పెట్టి గొయ్తులు తీసి ఆ గోతులో ఏమంటే పెట్టాలని ఆలోచన చేశారు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి అనుగుణంగా మనం నడవకపోతే అది శ్రమే. అలాంటి భక్తి కలగలిపిన సంఘము కొలస్తీ పట్టణము. ఇలాంటి పట్టణాన్ని మార్చాలని, ఇలాంటి సంఘ పరిస్థితులు మార్చాలని అపోస్తులైన పౌలు ప్రయాసపడుతున్నాడు. మోసపరిచే వాళ్ళు వచ్చి అనేక రకాలైన మోసపరమైన మాటలు చెప్తున్నారంట. అక్కడ రాయబడి ఉంది, చదవండి. కొలస్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. నా ముఖము చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి ఆ మాట. నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తు స్పష్టంగా తెలుసుకొనవలెనని తమ హృదయముల్లో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి పోరాటమైన, ఈనాటి సంఘ కాపరుల యొక్క పోరాటమైన ఎందుకో తెలుసా? సంఘములో వాక్యము నింపాలని అపవాది పొంచి ఉన్నాడు. కిటికీలు మరణం ఎక్కి చూస్తుందంట. ఎవరిని మింగివేయాలని? యవ్వనులను మింగివేయాలని. యవనస్తులకు నేను అంటానని కాదు, కానీ ఎందుకు కోపమో తెలుసా? సంఘంలోని వారు తాగుతున్నప్పుడు కానీ, తిరుగుతున్నప్పుడు కానీ, ఏం చేస్తున్నప్పుడు కానీ వాళ్ళని ఏమనకుండా నువ్వు చాలా మంచోడురా అంటే సంఘంలో యవనస్తులు బోల్డ్ అంతమంది వచ్చేస్తారు. కానీ ఎక్కడ తప్పును ఖండించినా, గద్దించినా యవనులు వారి యొక్క గద్దింపుకు లోబడక దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. మంచోళ్ళు కాదు అని వెంటనే చెప్పేస్తూ ఉంటాడు. పౌలు గారిని ఎంతమంది తిట్టుకొని ఉంటారో ఏమండి? ఇంత మంచి మాటలు సంఘానికి క్షేమం కోరి రాసిన పౌలు గారిని ఎన్ని నిందలు పడి ఉంటాడు. ఈ రోజున మనము కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీవు గద్దించబడుతున్నావంటే సరిచేయబడ్డానికి దగ్గరగా ఉన్నావని అర్థం. ఆ గద్దింపుకు లోబడినప్పుడు నువ్వు సరి చేసుకోవాల్సినవన్నీ సరి చేసుకో. మన జీవితంలో ఎన్ని పొరపాట్లు సరి చేసుకుంటే ఇప్పటికీ నన్ను ఎవరైనా ఏదైనా ఒక మాట అని నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటే దాని గురించి ఆ రోజు ఆలోచించి ఒకవేళ నిజంగానే దానివల్ల ఇతరులకు మనం ఇబ్బందిగా ఉంటున్నాయేమో, ఇతరులకు మనం నష్టంగా ఉన్నాయేమో, ఇతరులకు మనం ఆ పని మనకి తగదేమో అని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటా. అలా ఆలోచన చేయకపోతే కనుక, ఒకవేళ దాని గురించి ఆలోచించకపోతే అదే క్రమం మరలా మనల్ని గాయపెట్టే పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, వాక్యము నిన్ను గద్దిస్తున్నప్పుడు వాక్యానుసారమైన బుద్ధిని మనం తెలుసుకొని దేవునికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. దేవుడు అప్పుడు గొప్ప కార్యాలు చేయటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు గద్దించబడుతున్నప్పుడు దేవుని ప్రేమను అర్థం చేసుకోక నువ్వు తిడుతున్నాయేమో, దేవుని గాయపెట్టే పనులు చేస్తున్నాయేమో, దేవుని ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నాయేమో, దైవజనుల యొక్క మాట వినలేకపోతున్నాయేమో. నేను వాక్యాన్ని వినలేనండి, నేను సన్నిధికి రాలేనండి, నేను ప్రార్థన చేయలేనండి, నేను కానుక ఇవ్వలేనండి, నేను ఆ గుడికైతే రాలేనండి అని అనుకుని నువ్వు నీ ఆత్మను దేవునికి దూరం చేస్తున్నావేమో. ఈ రాత్రి దేవుని వాక్యం నిన్ను గద్దిస్తూ మాట్లాడుతుంది. మనుషుల మాటలకు కాదు, దేవుని వాక్యానికి విలువనిస్తే గనక వాక్యం వినటానికి రా, ప్రార్థన చేయటానికి రా. వాక్యము చేత నువ్వు సరిచేయబడాలి, వాక్యము చేత నువ్వు కట్టబడాలి. నాకంటే గొప్పగా మాట్లాడగలిగిన వాడు, నాకంటే గొప్పగా పని చేయగలిగిన వాడు, నాకంటే గొప్పగా డబ్బు ఉన్నవాడు, నాకంటే గొప్పగా మాట్లాడగలిగిన వాడు, అందము కలిగిన వాడు, గొప్ప అధికారము కలిగిన వాడు ఎవరు లేరని నువ్వు లోపల అనుకుంటున్నామో, ఈ రాత్రి అన్నిటిని పక్కన పెట్టే ఒక సాధారణమైన మనిషిగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టు. దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తాడంటే ఊహకు
ఊహకు అందని గొప్ప కార్యాలు ఈ రాత్రి దేవుడు మీ జీవితాల్లో దేవుడు సంపూర్ణంగా పుష్కలంగా దేవుడు జరిగించునుగాక. ఈ మాటలు మీ జీవితాల్లో ఫలింపజేయునుగాక. లేచినవండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రికి దూరం చేయాలని, తండ్రి వాక్యానుసారంగా నేను ఎదగకుండా నన్ను నాశనం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా తండ్రి నా పట్ల దుష్టుడి ప్రయత్నాలు ఈ రోజునే లయమైపోవునుగాక. నీకు ఇష్టం లేనిది ఏది తండ్రి నా దగ్గర ఉండకూడదు తండ్రి. ఇదిగో కొలస్తీ పట్టణంలో అపశృతులు ఎదురైన తండ్రి, ఇది పౌలు గారు తెలుసుకున్న మరనాడే క్షేమము కోరి, సంఘ క్షేమము కోరి, సంఘ మేలు కోరి, సంఘాన్ని బలపరచాలని, సంఘాన్ని ఆ వాక్యములో ఎదిగింప చేయాలని, సంఘాన్ని సరిచేయాలని, సంఘానికి బుద్ధి చెప్పాలని, వాక్యానికి అనుగుణంగా నేడు సంఘం ఉండాలని, సంఘములో చేర్చబడిన లోక అన్య ఆచారాల్ని పక్కన పెట్టి వారు వాక్యానుసారంగా బ్రతకాలని పౌలు గారి ప్రయాస ఏంటో ఈ రాత్రి మాకు జ్ఞాపకం చేసావు తండ్రి. నిజమే, ఆ కొలస్తీ పట్టణములో సంఘములో ఏర్పడిన తండ్రి అన్య ఆచారాలు, వాళ్ళకి ఇష్టమైన భక్తి ఈరోజు నా తండ్రి వాళ్ళ భక్తి జీవితాన్ని నాశనం చేస్తుందేమో. ఈరోజున అలాంటి పరిస్థితులు నా జీవితంలో కూడా కలిగినాయేమో తండ్రి. ఈరోజు వాక్యము చేత నేను సరిచేయబడాలి తండ్రి. ఎప్పుడు నేను గర్వించేవాడిగా ఉండకూడదు తండ్రి. ఎప్పుడు అహంకారంతో నేను ప్రవర్తించకూడదు తండ్రి. ఏ మూలన అది దాగి ఉన్న యేసు నామములో నా జీవితంలోంచి తీసేయి తండ్రి అంటూ నిన్ను నువ్వు సమర్పించుకుంటూ ప్రార్థన చేయి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును బాగు చేయాలని, నీ జీవితాన్ని సరిదిద్దాలని వాక్యము చేత నిన్ను గద్దిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రేమతో చెప్తున్న మాటలు ఇవి. ప్రేమతో తెలియజేస్తున్న మాటలు ఇవి. ఈరోజు నువ్వు సరిచేయబడాలి. మేలు కోరి నీ జీవితంలో ఒక గొప్ప కృప కుమ్మరించాలని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతున్న మాట నిన్ను సరిచేయాలని, నీతో మాట్లాడుతున్న మాట నీ జీవితానికి బుద్ధి చెప్పాలని, ఆశ్చర్యమైన కార్యముల చేత ఈ రాత్రి నిన్ను దీవించి నడిపించబోతున్నాడు. నువ్వు గద్దించబడుతున్నావా? ఒకవేళ సరిచేయబడవలసిన విషయాలు నీలో దాగి ఉన్నాయేమో. అందుకనే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడాడు. ఎక్కడ నేను పొరపడుతున్నానో తండ్రి, నీకు ఇష్టం లేని భక్తిని నేను చేస్తున్నాను, నీకు ఇష్టం లేని కార్యాలు నాలో ఉన్నాయేమో తండ్రి, వాటిని సరిచేసుకుంటా నాకు ఒక అవకాశం ఇవ్వుతండి అని ప్రార్థన చేసుకొని సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునే సమయం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, యేసయ్యా మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ఈ 4వ రోజు కూడికలో ప్రభా మీ సేవకుని నిలబెట్టుకుని ప్రభా సంఘమైన ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. సంఘం ఏ విధంగా ఉండాలో తమకు నచ్చినట్లు భక్తి చేయడం కాదు కానీ మీకు నచ్చినట్లు భక్తి చేస్తూ మీ రాజ్యమును స్వతంత్రించుకునే వారిగా ఉండాలని మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం అంతా కూడా ప్రభా మీ మాటలకు లోబడి ఒక తీర్మానంతో మీ సన్నిధిలో ప్రార్థించుకుంటుండగా ప్రార్థన చేసుకునే ప్రతి ఒక్కరి తీర్మానాలను మీరు స్థిరపరచండి నాయన. ఆత్మీయంగా ఇంకా బలపరచండి. సంఘాన్ని నూతన ఉజ్జీవింపచేయండి. లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా మీ కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఈ మాటలు చెప్పిన మీ సేవకులు ఇంకను బలపరచనయ్యా. నూతన అభిషేకంతో నింపి అనేక ప్రాంతములలో బహుగా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యమును జరిగించి నూతనమైన మనస్సు కలిగి ప్రభా మీకు ఇష్టకరంగా కడవరకు నడుచుకున్నట్లు మీ కృపను అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామాన్ని అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.